ఇక్కడ 3 కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. ఎవరైనా వచ్చి కూర్చోండి ఇక్కడ. ముందు 3 కుర్చీలు ఉన్నాయి. పద్మ, నువ్వు కూడా వచ్చి కూర్చోమ్మా. ఇక్కడ వెనకాతలు ఉన్నవారు వచ్చి కూర్చోండి. ఇక్కడ పర్వాలేదు, వచ్చి కూర్చోండి. ముందున్న కుర్చీలు ఏది కూడా ఖాళీగా ఉండకూడదు. ధైర్యంగా వచ్చి కూర్చోండి. రాము, నువ్వు కూడా వచ్చి ఇక్కడ కూర్చో. ఇంకెవరైనా వస్తారమ్మా అక్కడ? ఇప్పుడు మన అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం కదా. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ ఒకసారి చెయ్యొద్దు, హల్లెలూయా చెప్పండి. చాలా సంతోషంగా ఉన్నాం. ఒకటి కారణం ఏంటంటే మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుడు ఈరోజు స్త్రీలమైనటువంటి మన మధ్యలో ఆయన ఉన్నారు. మనతో ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ఆయన మాట్లాడాలని ఆశపడుతున్నారు. అందుకొరకు మనం చాలా సంతోషంగా ఉన్నాం. రెండో సంగతి ఏంటంటే మన మధ్యలో ఎవరు కూడా మగవాళ్ళు లేరు కదండి. అందుకు మన గొప్పలు చెప్పుకోవచ్చు, మన తప్పులు కూడా సరిదిద్దుకోవచ్చు. అందుకొరకు మనందరం చాలా సంతోషంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇందాక అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి పద్మ చాలా వివరంగా మనకు తెలియచేసింది. అనేక సంవత్సరాల క్రితం స్త్రీలకు ఎటువంటి స్వతంత్రం కూడా లేదు. ఎప్పుడో ఎన్నో సంవత్సరాలు అక్కర్లేదు. మా అమ్మగారి యొక్క సమయంలో కూడా మాకు ఒకే ఒక మేనత్త. ఆవిడ ఇంటికి వస్తే ఆవిడ రాగానే ఈవిడ కూర్చొని ఉంటే నిలబడేవారు. ఆడపడుచు ముందు కూర్చోకూడదు. తర్వాత మరుదులు, ఆవిడ కంటే వాళ్ళ ఆయన గారి తమ్ముళ్ళు మరుదులు కూడా వచ్చి వదినమ్మ అని పిలిచేవారు. వదినయ్య అనగానే తలుపు చాటు నుంచి మాట్లాడేవారు, ఒకరు చూపెట్టేవారు కాదు. ఇది నేను ఎన్నో సంవత్సరాల క్రితం చెప్పట్లేదు, మా అమ్మగారి విషయం చెప్తున్నాను. ఆ తర్వాత సమాజంలో చాలా మార్పులు జరిగాయి కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఫాదర్స్ డే అంటున్నారు, అంటే తండ్రులను జ్ఞాపకం చేసుకునేది. తర్వాత మదర్స్ డే అంటున్నారు, తల్లులను జ్ఞాపకం చేసుకోవాల్సింది. టీచర్స్ డే అంటున్నారు, తర్వాత టీచర్స్ జ్ఞాపకం ఇలాగా చాలా విషయాల్లో ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నారంటే వారి జ్ఞాపకం లేక కాదు, అంటే వారిని వారు చేస్తున్నటువంటి ఆ యొక్క కార్యాలను, లేకపోతే వారి కుటుంబం కొరకు వారు చేసే త్యాగం, వారు చేసే పనులు ఇవన్నిటినీ కూడా టీచర్స్ అయితే చిన్నప్పటి నుంచి కూడా పిల్లలని ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు. ఇవన్నీ కూడా వారిని ఆ రోజు జ్ఞాపకం చేసుకొని వారిని ప్రశంసించి వారికి పురస్కారాలు అందజేయాలి అని మన భారతదేశం కంటే ముందు అనేక దేశాలు ఇవి జరిపిస్తూ వచ్చారు. ఆ తర్వాత మన భారతదేశం కూడా కళ్ళు తెరుచుకున్నారు. ఏంటంటే మా భారతదేశంలో కూడా ఇలాంటి వారు అందరూ ఉన్నారు, వీళ్ళు మనం గుర్తించటం లేదు, అందుకొరకు గుర్తించాలి అని ఈ విధంగా మనల్ని కూడా గుర్తించాలని వారు ఆశపడ్డారు. అందుకొరకే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మనం జరుపుకుంటూ ఉన్నాం. అయితే మీకు ఒకసారి చెప్పాను, ఎంతమంది జ్ఞాపకం ఉందో లేదో తెలియదు. కొన్ని సంవత్సరాల క్రితం మా బాబు ఢిల్లీలో ఉన్నప్పుడు, నేను అక్కడ ఉన్నప్పుడు
చాలామంది స్త్రీల ఢిల్లీ టైమ్స్ అని ఒక పేపర్ ఉంది. ఆ పేపర్ మొదటి పేజీలో అనేక మంది స్త్రీల యొక్క పేర్లు రాయబడి ఉన్నాయి. నేను చూసి స్త్రీల పేర్లు ఏంటి ఫ్రంట్ పేజీలో రాశారు అని నేను దాన్ని చదివినప్పుడు ఏంటంటే అనేక మంది స్త్రీలు అంటే ఇప్పుడు మనకి ఈ సమయంలో నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, మనకి టైము సరిపోదు. మొట్టమొదటిగా ఎవరిదంటే కిరణ్ బేడి గారు. తెలుసా అండి ఎవరు కిరణ్ బేడి? ఐపీఎస్ చదివినటువంటి ఇప్పుడు చాలామంది ఉన్నారు. ఐపీఎస్ చదివిన వాళ్ళు, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో ఆడవాళ్ళు కూడా చాలామంది రోజుల్లో ఉన్నారు. కానీ మొట్టమొదట ఐపీఎస్ చదివి ఆవిడ పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యారు. ఆవిడ జాయిన్ అయిన కొత్తలో నాకు ఎలా అనిపించిందంటే, ఆవిడ ఫోటో ఎక్కడైనా వస్తే నేను అనుకుంటేదాన్ని, అయ్యో నాకు కూతురు ఉంటే బాగున్నాయి. ఆ కూతుర్ని ఈ విధంగా మగవాళ్ళు అందరూ రోజు డ్రెస్సులు వేసుకొని మనకు కనిపిస్తారు పోలీస్ డిపార్ట్మెంట్లో. కానీ వాళ్ళందరినీ చూసి అమ్మో అమ్మో అని అనుకో కదా. కానీ ఒక ఆడపిల్ల ఐపీఎస్ చదివి ఆ డ్రెస్లో వస్తుంటే అందరూ మేడం మేడం అనుకొని చేస్తూ ఉంటే, అబ్బో మన ఇంట్లో మన అమ్మాయి ఇలాగుంటే ఎంత బాగున్నా అనిపిస్తుంది కదా. అలాగే చాలామంది స్త్రీల గురించి అక్కడ రాయబడింది. ఒక ఆవిడైతే బాంబేలో తెల్లవారుజామున 5 ఇంటి దగ్గర నుంచి బయలుదేరి 6 గంటలకల్లా చేరుకుంటుంది అట. ఎందుకో తెలుసునా అండి, 40 గుర్రాలకి ఆవిడ ట్రైనింగ్ ఇస్తుందట బాంబేలో. ఒక స్త్రీ ఎప్పుడు కూడా గుర్రాల మీద ఎవరిని చూస్తాం మనం? మగవాళ్ళని చూస్తాం కదా. అది చూసినప్పుడు ఒకే ఒకరు మనకు జ్ఞాపకం వస్తారు. ఎవరు? ఝాన్సీ లక్ష్మీబాయి. ఆవిడంటే చాలా మంది ఇష్టపడతారు. ఏంటంటే ఒక ఆడపిల్ల గుర్రం మీద ఎక్కి యుద్ధం చేస్తూ ఉంటే అందరికీ ఆశ్చర్యం, చప్పట్లు కొట్టాలనిపిస్తుంది. ఆ విధంగా ఆవిడ ఉదయం 6 గంటల నుంచి మొదలుపెట్టి సాయంకాలం 6 గంటల వరకు 40 గుర్రాలకు ఆవిడ ట్రైనింగ్ ఇస్తుందట. ఆవిడ పేరు తర్వాత ఈ పేర్లన్నీ మీకు నేను చదవను, కానీ ఆసియాలో మొట్టమొదటి మహిళ లోకల్ ట్రైన్ డ్రైవర్. బాంబే నుంచి పూణేకి, పూణే నుంచి బాంబేకి ఒక ట్రైన్ వెళ్తుంది. దాంట్లో ఈ డ్రైవర్, ఒక డ్రైవర్, మనం ఏమనుకుంటాం డ్రైవర్ అని కన్నా డ్రైవర్ మగవాళ్ళు. ఆ డ్రైవర్ ఉద్యోగం చేస్తున్నట్టు అది పెద్ద ఇది లేదు. కానీ వాళ్ళు బాంబే నుంచి పూణే వచ్చిన వాళ్ళు దిగ్గానే పరిగెట్టుకొని వెళ్ళి ఆవిడకి షేక్ అండ్ ఇచ్చేవారట. మనం ఎప్పుడైనా ఇచ్చామండి ఎవరికైనా, ఏ ట్రైన్ డ్రైవర్కైనా? ఎందుకు ఆవిడకి ఇచ్చేవాళ్ళో తెలిసిన, ఒక ఆడపిల్ల అయి ఉండి అమ్మ నువ్వేంటి ఈ యొక్క ఉద్యోగాన్ని నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అనుకోని సంతోషంగా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇచ్చేవారట. ఇప్పటికీ చాలామంది వెళ్ళి ఇస్తూ ఉంటారట. ఆవిడ పేరు రాయబడింది. తర్వాత నేను అవన్నీ వివరంగా చెప్పను, కానీ AK-47 రైఫిల్ పట్టుకొని ఏంటంటే ఫ్లయింగ్ ఆఫీసర్ అట ఒక ఆవిడ పేరు గుంజన్ సరేనా అంటే ఓకే వినిపిస్తుందా క్లియర్గా ఇది? అలాగే చాలా మంది ఉన్నారు. అబ్దుల్ కలాం గారిని, తర్వాత రాజకీయ నాయకుల్ని, క్రికెట్ క్రీడాకారుల్ని, వీరందరినీ కూడా స్పెషల్ ఫైట్లో తీసుకెళ్ళినటువంటి ఒక పైలట్ ఆఫీసర్ అట ఇంద్రాణి సింగ్ ఆవిడ పేరు. ఇలాగా ఒక 80 పేర్లు సెలెక్ట్ చేసి భారత ప్రభుత్వం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు వారందరికీ పురస్కారాలు ఇవ్వడానికి ఏర్పాటు చేశారు. మాకైతే పాస్ దొరకలేదు, లేకపోయింటే నేను వెళ్ళి అక్కడి దగ్గరుండి వాళ్ళు చూడాలని చాలా ఆశపడ్డాను. అయితే ఇవన్నీ జరిగి ఇంటికి వచ్చేసిన తర్వాత నాకేమనిపించిందంటే, వీళ్ళందరినీ చూసి మనం గర్వపడుతున్నాం, సంతోషపడుతున్నాం, ప్రశంసిస్తున్నాం, పురస్కారాలు అందజేస్తున్నాం. ఇది ఎంత గొప్పవారో అని అనుకుంటున్నాం. అందుకొరకు మనం అందరం ఫ్లయింగ్ ఆఫీసర్లో, క్రికెట్ క్రీడాకారులో, లేకపోతే IPS ఆఫీసర్లో అయిపోలేము ఎవరం కూడా. అయితే వీరికి మాత్రమే ప్రశంసలా, వీరికి మాత్రమే పురస్కారాలా? మరి మేమంతా ఉన్నాం సహజమైన ఆడవాళ్ళం, మనం ఏం తక్కువ తినలేదు. మనం ఏంటంటే పెళ్ళయి అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత మన యొక్క ఇంటి పేరు మారిపోతుంది. ఏమండి, పొద్దుట లేచిన దగ్గర నుంచి సాయంకాలం వరకు పని పాటలతో అన్ని పనులు మనం చేయవలసి ఉంది.
ఉద్యోగాలు చేసిన ఆడవాళ్ళు కూడా ఇంట్లో అన్నీ చేసుకొని మళ్ళీ వెళ్ళి ఆఫీస్లో పని చేయాలి. ఇన్ని పనులు ఆడవాళ్ళు చేస్తున్నారు. అన్ని రంగాల్లో కూడా శభాష్ అనిపించుకుంటున్నారు. మగవాళ్ళు చేసే పని ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు. మన భారతదేశంలో అయితే కేవలం కార్లు మాత్రమే నడిపిస్తున్నారు. కానీ మీరు ఫారిన్ కంట్రీస్ కానీ వెళ్ళి చూస్తే పెద్ద పెద్ద ట్రక్కులన్నీ కూడా ఆడవాళ్ళు నడిపిస్తున్నారు. ఇన్ని కార్యాలు చేస్తుంటే వీరందరికీ ఏ పురస్కారాలు లేవా? వీరందరికీ ప్రభుత్వం చూసి మెచ్చుకోలేదా అని కానీ మనం అనుకుంటే నా ఆలోచనలు వెళ్ళాయి వెనక్కి. అయితే స్త్రీలకు ఇటువంటి గౌరవం లభించాలి అంటే క్రైస్తవులమైనటువంటి మనం ఏం చేయాలి అని నేను బైబిల్ చదువుతున్నప్పుడు మొట్టమొదటిగా నాకు అనిపించింది ఏంటంటే, అసలు స్త్రీలమైనటువంటి మనల్ని దేవుడు ఎందుకు సృష్టించాడు? పురుషకాలు అందుకోనివ్వండి, అన్ని రకాల గొప్ప గొప్ప కార్యాలు చెయ్యండి, ఎన్నేలా చెయ్యండి, ఎన్ని గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించండి, కానీ దేవుడు స్త్రీని ఎందుకు సృష్టించాడు? దేవుని యొక్క హృదయంలో మనం ఏం చెయ్యాలని ఆయన కోరుకుంటున్నాడు? దేవుని యొక్క దృష్టిలో మన స్థానం ఏమిటి అని ఆలోచించి నేను బైబిల్ చదువుతూ మెడిటేట్ చేస్తున్నప్పుడు నేను తెలుసుకున్న కొన్ని సంగతులు మీకు నేను తెలియచేయాలి అని అనుకుంటున్నాను ప్రియులారా. ఎందుకొరకంటే ఇప్పుడు అందుకున్న ఈ పురస్కారాలు ఇవన్నీ కూడా ఎప్పుడో వాళ్ళు అందుకున్నారు, ప్రతి సంవత్సరం అందుకోవటం లేదు కదా. కొంతమందికి అయితే మాత్రమే తెలుసు మీరు అందరూ అందుకున్నారు పురస్కారాలని, మిగిలిన ప్రపంచం అందరికీ తెలియదు కదా. ఇవన్నీ వారి జ్ఞాపకం ఉంచుకోలేరు కదా. కానీ దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు అన్నది కానీ మనం గుర్తించి దేవుని యొక్క ప్రశంసలను మనం అందుకోవాలని కానీ ఆశపడినట్లయితే క్రైస్తవులమైనటువంటి మనం, దేవుని బిడ్డలమైనటువంటి మన యొక్క జీవితం ధన్యం. ఆ విషయాన్నే ఈ ఉదయకాలంలో మనం చూడబోతున్నాం. దేవుడు సృష్టి అంతటినీ చేసిన తర్వాత ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే, నేను ఎక్కువ వివరించబోవటం లేదు. అన్నీ చేసిన తర్వాత ఒక్క విషయానికి ఆయన ఇది బాగోలేదు అనుకున్నాడు. ఏ విషయం అది? పురుషుణ్ణి చేశారు ఆయన తన సారూప్యంలో. పురుషునితో అతను సహవాసం చేయగలడు, మాట్లాడగలడు, సహవాసం చేయగలడు. కానీ పురుషుడు చేసిన తర్వాత అతను సంతృప్తి పడలేదు. ఎందుకో తెలిసిన, పురుషుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఎల్లప్పుడూ పురుషుడితో పాటు ఉండటానికి ఒకరు కావాలి అని దేవుడు ఆశపడి ఏం చేశాడు? ఒక స్త్రీని ఆయన పక్కకి ఒకరు తీసి గాఢ నిద్రను కలుగజేసి ఒకరి స్త్రీని చేసి అతని దగ్గరికి తీసుకొని వచ్చాడు. అంటే తన అర్థం ఏంటనమాట, స్త్రీని సృష్టించబడక మునుపు సృష్టి పరిపూర్ణం కాలేదు. ఎప్పుడు పరిపూర్ణమైంది? మనం సృష్టింపబడిన తర్వాత ఈ యొక్క సృష్టి పరిపూర్ణమైంది. ప్రభునామానికి స్తోత్రం కలుగును గాక. నేను బలహీనరాల్ని, నేనేం చదువుకోలేదు, నాకేం తెలియదు, నేను వంట మాత్రమే చేయగలను, పిల్లలు మాత్రమే చూసుకోగలను, నా వల్ల ఏమవుతుంది? ఇదే కదా మనం అంతా అనుకుంటేది. కానీ ఈ రోజు నుంచి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలిసిన, దేవుని యొక్క హృదయంలో మనకు ఒక ప్రత్యేక స్థానం ఉంది ప్రియులారా. మనం సృష్టింపబడక మునుపు ఈ సృష్టి పరిపూర్ణం కాలేదు. అంటే అర్థం ఏంటనమాట, ఈ సృష్టికి కిరీటం మనం అయ్యాం, సృష్టికి మనం కిరీటం. సరే, అంతటితో ఆగలేదు దేవుడు. మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే, అయ్యో అవ్వయి పాపం చేసింది, ఎంత పొరపాటు చేసింది, అవ్వ కానీ పొరపాటు చెయ్యకపోయి ఉంటే మనకి కష్టాలన్నీ ఉండేవి కాదు కదండి. మనం ఎప్పుడు కూడా ప్రతికూలమైన విషయాలని ఆలోచించుకొని మనల్ని మనం తగ్గించుకొని మనం ఏం చేయగలంలే అని ఎప్పుడు నిరాశలోనే ఉంటాం. కానీ దేవుని వాక్యాన్ని కానీ అతి జాగ్రత్తగా మనం గమనించినట్లయితే
ఆయన దృష్టిలో పురుషులకు ఎలాగైతే ఉందో అంతకంటే ప్రత్యేక స్థానం స్త్రీలమైనటువంటి మనకుంది. అంతకంటే గొప్పగా అనుకోకూడదు, వారికి సమానంగా, సర్వసమానంగా. ఎందుకు తెలుసిన, స్త్రీని సృష్టించిన తర్వాత దేవుడు ఒక మాట అంటున్నాడు, ఈ పురుషుడికి నేను సాటి అయిన సహాయాన్ని చేస్తాను. ఏంటట? సాటి అయిన సహాయం. అతనికంటే ఎక్కువ కాదు, అతనికంటే తక్కువ కాదు. ఎప్పుడు కూడా పురుషుడికి సాటి అయిన సహాయం ఈ సృష్టిలో మరెక్కడా కూడా దొరకదు, మనం మాత్రమే. అటువంటి ఒక స్థానాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. అంతటితో ఆగకుండా దేవుడు ఏం చేశాడంటే, చూడండి, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వాక్యం. దానికంటే ముందు ఒక వాక్యం చదువుదాం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వాక్యం. ఒకవేళ మీరు తీయడం ఆలస్యం అయితే కూడా జాగ్రత్తగా వినండి, నేను ఇక్కడి నుంచి చదువుతాను. నా దగ్గర ఇది ఉంది కనుక నేను చదువుతాను. స్త్రీకి శిరస్సు పురుషుడు అని అక్కడ రాయబడి ఉంది. స్త్రీకి ఎవరండి శిరస్సు? ఎక్కడ ఉంటుంది? పురుషులందరూ ఏమనుకుంటున్నారంటే, స్త్రీకి మేము శిరస్సు కనుక మేము ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలి? ఇక్కడే ఉండాలి. అంటే పురుషులు అందరూ చెడ్డవారని నేను అంటలేదు. చాలా మంది మనసులో ఉన్నది ఏంటంటే, నేను స్త్రీకి శిరస్సు గనక అది ఎక్కడ ఉండాలి? నా కిందే ఉండాలి. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో పురుషుడుతో పాటు స్త్రీ భార్య పక్కన నడవకూడదు. పురుషుడు అంత దూరంలో నడుస్తూ ఉంటే, రాజస్థాన్ అది మీరు వెళ్తే వాళ్ళు ముందు నడుస్తూ ఉంటే వీళ్ళు వెనకెక్కడో నడుస్తారు. ఎందుకో తెలిసిన, పురుషుడితో పాటు సమానంగా స్త్రీకి అధికారం లేదు. కానీ బైబిల్ ఏం చెప్పింది? పురుషుడికి సాటి అయిన సహాయం అతని యొక్క ప్రక్కనే. ఎక్కడి నుంచి తీశాడు దేవుడు ఆ ఎముకని? ప్రక్కటి ఎముకని. మనం ఎక్కడ ఉండాలి? ప్రక్కనే ఉండాలి. అదే మన యొక్క అధికారం. అంటే అధికారం అంటే చాలా మంది పోరాడుతున్నారు, మగవాళ్ళతో సమానంగా మాకు అన్ని హక్కులు ఉన్నాయి. అలా పోరాడాలని బైబిల్ చెప్పట్లేదు. మన స్థానం ఏంటో తెలియజేస్తూ ఉంది ప్రియులారా. అన్ని అయిన తర్వాత స్త్రీకి దేవుడే రాశాడు ఏంటి? స్త్రీకి శిరస్సు పురుషుడు అని. కానీ అదే దేవుడు ఇంకొకటి కూడా రాయించాడు. చూడండి, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వాక్యం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. అయితే ఏ స్త్రీని అయితే ఒక పురుషుడి కొరకు నిద్రపోవడానికి రాలేదమ్మా, ఒకసారి పిలిచి, అమ్మా మొహం కడుక్కొని రండి, నిద్రపోవద్దు ఇక్కడ. ఏంటంటే ఈ పురుషుడు ఒకవేళ మనం యోగ్యంగా, అంటే ఏంటి దాని అర్థం? వాక్యములో స్త్రీ కొరకు దేవుడు దేనినైతే ఏర్పాటు చేశాడో, ఏ విధంగా మనల్ని ఉండమన్నాడో, కుటుంబానికి భర్తకు యోగ్యంగా కానీ మనం నడుచుకుంటే మనం ఎవరు అంట? పురుషునికి కిరీటం. కిరీటం ఎక్కడ పెట్టుకుంటారండి? ఒకసారి ఆలోచించండి. పురుషుడు స్త్రీకి శిరస్సు, ఓకే? ఆ శిరస్సు అయినటువంటి పురుషుడు మనం యోగ్యంగా కానీ నడుచుకుంటే ఎక్కడ పెడతాడు మనల్ని? అతని శిరస్సు మీద పెడతాడు. ఎప్పుడైనా మనం ఆలోచించాం మన స్థితి ఏంటో, మన స్థానం ఏమిటో? అంటే దీంట్లో షరతు కూడా ఉంది. దేవుడు ఒక వాగ్దానం చేసినప్పుడు, మనకు ఒక అధికారం ఇచ్చినప్పుడు, ఒక అంటే దీవెనను ఇచ్చినప్పుడు దానితో పాటు ఒక షరతు కూడా పెడతాడు. మనం ఏం చేస్తామంటే చాలా మంది షరతులన్నీ పక్కన పెట్టేసి వాగ్దానాలు మాత్రమే మామని అడుగుతూ ఉంటాం దేవుణ్ణి. మనకి ఎందుకు ఆ వాగ్దానాలు దొరకట్లేదో తెలిసిన, దేవుడు పెట్టిన షరతును మనం మర్చిపోతాం. ఆ షరతు ఏంటంటే,
నిన్ను సాటి అయిన సహాయంగా నేను చేశాను. నీకు ఇంత గౌరవం ఇచ్చాను, సృష్టిలో నీకు గౌరవం ఇచ్చాను, ఇక్కడ కూడా నీకు ఇంత గౌరవం ఇచ్చాను. కానీ నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? పెళ్ళయి వివాహం అయ్యి నీ కుటుంబంలోకి వచ్చిన తర్వాత నువ్వు చేయవలసింది ఏంటంటే, వాక్యములో భార్య తన ధర్మాన్ని ఎలాగ నిర్వర్తించాలి, ఏ విధంగా పురుషుడికి సాటి అయిన సహాయంగా ఉండాలి, ఇవన్నీ నువ్వు చేసావనుకో, చేస్తాప్పుడు నీకు ఎక్కడ దొరుకుతుంది నీ స్థానం? పురుషుని యొక్క తల మీద. ప్రభు నామానికి స్తోత్రం కలుగునుగాక. మాకొక చిన్న కౌన్సిలింగ్ సెంటర్ ఉంది. అంటే ఎవరైనా వారి ఇబ్బందులతో, వారి కష్టాలతో, వాళ్ళకి ఏదైనా ఒక ఆలోచన కావాలంటే వస్తే వారికి దేవుని వాక్య ప్రకారంగా వారికి ఆలోచన ఇచ్చి ప్రార్థన చేసి వారి సమస్యలను వారు ఎలా పరిష్కరించాలో మేము చెప్తూ ఉంటాం. దాంట్లో చాలామంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు వస్తారు. వాళ్ళ కంప్లైంట్ ఏంటో తెలిసిన, ఏమండి దీనికి వంట రాదు, అది నాకు తెలియదు. ఇంటికి వచ్చిన తర్వాత ఎన్ని రోజులంటే బయట నుంచి తెప్పించుకుంటాం, వంట నేర్చుకోవాలి కదా, వాళ్ళ అమ్మ ఎలా చేసిందో తెలియదు. పోనీ అని అన్నీ నేను చూసుకుంటుంటే కొంచెం చదివిస్తే చాలండి ఎదిగే కూర్చుంటుంది. ఎక్కడ కూర్చుంటుందండి? చాలా మంది మగవాళ్ళు చెప్పే కంప్లైంట్ ఏంటంటే, నేను కానీ ప్రేమతో చదివిస్తే అది ఎక్కడికి కూర్చుంటారు? నెత్తికే కూర్చుంటారు. అప్పుడు నేను వారికి చెప్పేది ఏంటంటే, అమ్మా నువ్వు బలవంతంగా నెత్తికి కూర్చోడానికి ప్రయత్నం చేయొద్దు. నువ్వు కానీ భార్యగా దేవుని వాక్యంలో ఏం రాయబడి ఉంది, భార్య యొక్క ధర్మం ఏంటి, భార్య భర్తకి ఏ విధంగా తన్ను తాను లోపరుచుకొని వారి అవసరతలన్నీ తీర్చి వారి ధర్మాన్ని పాలిస్తూ వాక్య ప్రకారంగా కానీ నీవు నడిచినట్లయితే నువ్వు బలవంతంగా ఎక్కక్కర్లేదు. ఏం చేస్తారు వాళ్ళు? నిన్నే తీసి వాళ్ళు తల మీద పెట్టుకుంటారు. ఇది రహస్యం ప్రియులరా. ఈ విధంగా నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తూ ఉంది. అయితే నేను కొన్ని వాక్యాలు చదువుతాను. ఈ భూమి మీద పుట్టినటువంటి జ్ఞానులలో మనందరికీ తెలుసు, సొలొమోను గొప్ప జ్ఞాని. అతని వంటివాడు ముందు పుట్టలేదు, అతని వంటివాడు తర్వాత కూడా పుట్టలేదు, పుట్టబోడు కూడా. అటువంటి జ్ఞానికి లెక్కలేనంత మంది భార్యలు, ఉపపత్నులు ఉన్నట్టుగా ఉన్నారు. అందుకొరకు ఆడవాళ్ళని గురించి తెలిసినంతగా సొలొమోనుకు తెలిసినంతగా ఏ పురుషుడికి తెలియదు. అతను సామెతల గ్రంథంలో అనేక సామెతలు రాశాడు కదా. దాంట్లో పురుషుని కంటే కూడా అధికంగా స్త్రీల గురించి ఆయన రాశాడు. ఎందుకంటే అతనుకున్న అనుభవం ద్వారా. ఏమండి, అవి మనం ఇప్పుడు చదువుకుందాం. సామెతల గ్రంథం, బైబిల్ ఉన్న వారంతా సామెతల గ్రంథం తీయండి. దాంట్లో సామెతలు 14:1 ముందు చదువుతున్నాను. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. అది రాసుకుంటున్నవారు రాసుకోండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 22వ వాక్యం. సామెతలు 18:22. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. ఇంకొక సామెతల గ్రంథంలో 19వ అధ్యాయం 14వ వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది. ఏంటంటే, గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. మరల సామెతలు 31:10. సామెతలు 31:10. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. అంటే స్త్రీలు ఏ విధంగా ఉండాలి అన్నది దీని ద్వారా మనకు ఒక పెద్ద సందేశాన్ని ఇచ్చారు సొలొమోను. మొట్టమొదటి దాన్ని మనం చూద్దాం. ఏంటట? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. అంటే ఆ రోజుల్లో ఎవరు మగవాళ్ళు లేరండి ఇల్లు కట్టుకోవడానికి. ఎప్పుడైనా మీరు చూసారా మగవాళ్ళు లేకుండా ఆడవాళ్ళు ఇల్లు కట్టడం?
ఇంత టెక్నాలజీ అంతా కూడా ఎన్నో సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోతూ ఉంది. కానీ మగవాళ్ళు ఎవ్వరూ లేకుండా ఇప్పుడు మనం ఈరోజు మహిళా దినోత్సవం కనుక అందరూ ఇక్కడ కూడుకున్నాం. ఏమండి, మేమంతా దేవుడు మమ్మల్ని కిరీటంగా చేశాడు సృష్టికి, ఆ తర్వాత భర్తకి కిరీటంగా చేశాడు, ఇక మీ అవసరం మాకు లేదు, మేము కట్టుకుంటామని ఆడవాళ్ళని అనగలరా మగవాళ్ళు లేకుండా? ఆ ఇల్లు గురించి చెప్పటం లేదండి. సొలొమోను ఏం చెప్తున్నాడు, తన ఇల్లు అంటే ఈ యొక్క కట్టడం కాదు, ఈ యొక్క గృహం కాదు, తన కుటుంబం. ఆ కుటుంబాన్ని ఎవరు కట్టుకోగలరట? జ్ఞానవంతురాలు. బైబిల్ ఏమంటుంది? యెహోవా యందు భయభక్తులు కలిగినట్టే జ్ఞానమునకు మూలము. ఏ స్త్రీ అయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే అర్థం ఏంటంటే, పొద్దుట్లెగ్గానే ప్రభువుకు నమస్కారం చేసి ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసి ఆ తర్వాత మన పరిపాట్లన్నీ చేసుకొని ఇలాగ ఏదైనా మీటింగ్ అంటే వచ్చేసి, లేదంటే ఆదివారం తప్పకుండా ఆదివారం ఆరాధనకు వచ్చేసి అలా చేస్తే యెహోవా యందు నాకు భయభక్తులు కలిగి ఉన్నాయి, నేను చాలా జ్ఞానవంతురాలను మాత్రం అనుకోకండి దయచేసి. అది కాదు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే దేవుని యొక్క ప్రతి మాట, ప్రతి వాక్యం దాని ప్రకారంగా మనం నడవటం. అలాగ నడిచిన రోజునే మన ఇల్లు, మన కుటుంబాన్ని అత్యంత జాగ్రత్తగా మనం కట్టుకోగలం ప్రియులారా. దానికి నాకు ఒక ఉదాహరణగా మీరు అందరూ విన్నటువంటి మాటలే మరలా ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నాను. లేయా, ఈ యొక్క కోరుకొండ సంఘంలో నేను చాలాసార్లు ప్రసంగించాను విషయం. లేయా ఎవరండి చెప్పండి? యాకోబు యొక్క భార్య. మీరు రాసుకున్న వాళ్ళు మాత్రం ఈ విషయాన్ని కొంచెం రాసుకుంటే సరిపోతుంది. తర్వాత నేనే అన్ని వివరంగా మీకు చెప్తాను. అది ఆదికాండం 29-30 అధ్యాయాల్లో ఉంది. ఆ తర్వాత మీకు కావాలి అంటే ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా చదువుకోండి. ఎందుకు మనం లేయాని తీసుకున్నాం అంటే, మనల్ని ప్రేమించే భర్త, ప్రేమించే అత్తగారు, ప్రేమించే కుటుంబం ఇవన్నీ ఉన్నాయనుకోండి, మనకి ఏం కష్టం ఉండదు. పొద్దుట్లు వేస్తాం, వంట అది చేసుకుంటాం, అన్నీ కావలసినవన్నీ చేసుకుంటాం, ప్రభుకు స్తోత్రం అనుకుంటాం, అన్ని మీటింగ్లకు వెళ్ళిపోతాం. ఎందుకొరకు? మన ఇంట్లో ఏ యొక్క సమస్య లేదు కనుక. కానీ లేయా అప్పుడు ఇల్లు కట్టుకోవడం మనకంత కష్టమైనటువంటి పని కాదు. కానీ లేయా యొక్క పరిస్థితి వేరుగా ఉంది ప్రియులారా. ఎలాగంటే, యాకోబు వస్తూనే మేనమావ ఇంటికి మార్గ మధ్యంలోనే ఎవరిని కలుసుకున్నాడు? రాహేల్ని కలుసుకున్నాడు. రాహేల్ చాలా అందమైనది అని రాయబడి ఉంది. ఇప్పుడు కూడా చాలా మంది చేస్తున్న పని అదే. పెళ్లి చూపులకు వెళ్తే అందంగా ఉందా లేదా అమ్మాయి? ఏమండి, ఆ అమ్మాయి రక్షింపబడిందా? బాగా వంట చేయగలదా? మా అమ్మగారిని చూసుకోగలదా? మా ఇంటికి వస్తే అన్ని చేసుకోగలదా? ఇవన్నీ వద్దండి. ఇవన్నీ పక్కన పెట్టి ఆ అమ్మాయి తెల్లగా ఉందా, చాలా అందంగా ఉందా, మోడర్న్గా ఉందా, అన్నీ చేసుకొని పెళ్లి చేసి తీసుకొచ్చాక అచ్చే ఈవిడికి వంట రాదని తెలవదండి, ఇది ఎప్పుడు చూస్తేనండి నా మాట వింటం లేదండి, అప్పుడు ఈ అందమంతా ఏమైందండి? వీళ్ళరా మనం అంతా ఆడవాళ్ళమే కనుక, ఇక్కడ చాలా మంది మీ పిల్లలకి తర్వాత పెళ్ళిళ్ళు చేస్తారు కనుక ఇది నేను చెప్పటం లేదు, దేవుడు చెబుతున్నటువంటి మాట. మీ పిల్లలకి పెళ్ళిళ్ళు చెయ్యాలి అంటే, అబ్బాయి అవ్వనివ్వండి, కూతురు కోసం వెళ్ళారనుకోండి, ఆ అబ్బాయికి ఎంత ఉద్యోగం ఉంది, ఎంత జీతం వస్తుంది, ఇల్లు ఉందా లేదా, అత్త చచ్చిపోయిందా లేదా, మా అమ్మాయి వెళ్తే ఎవరు లేకుండా ఉంటారా లేదా, ఇవి కాదమ్మా చూడడం. చూడవలసింది ఏంటంటే, ఆ అబ్బాయి ప్రభువును నమ్ముకున్నాడా, చర్చికి రోజు వెళ్తాడా, రోజు బైబిల్ చదువుతాడా, వాళ్ళ అమ్మగారిని బాగా చూసుకుంటున్నాడంటే నన్ను కూడా బాగా చూసుకుంటాడే. ఇది తప్పుడు అభిప్రాయం ప్రియులారా.
చాలా మంది వాళ్ళ అమ్మను బాగా చూసుకున్నాడు, ప్రేమిస్తున్నాడు అంటే ఇంక నాకెలా చేస్తాడులే, వాళ్ళ అమ్మ అంటే చాలా ప్రేమ. ఒక అబ్బాయికి వాళ్ళ అమ్మ మీద వాళ్ళ నాన్న మీద అపరిమితమైన ప్రేమ ఉందంటే ఆ అబ్బాయే తన భార్యను ఆ విధంగా ప్రేమగా చూసుకోగలడు ప్రియులారా. అందుకొరకు మనం ఏం చేయాలంటే, ఆ రోజునే జరిగింది ఏంటంటే, పాపం యాకోబు మార్గ మధ్యంలోనే చూశాడు, రాహేలు మీద ప్రేమ పెంచుకున్నాడు. ఇంటికి వచ్చాడు, వచ్చిన తర్వాత అవన్నీ మనకు తెలిసినవే. ఏమంటున్నాడు మామగారితో, నీ కూతుర్ని నేను ప్రేమించాను కనుక ఆ అమ్మాయి కొరకు 7 సంవత్సరాలు నేను నీకు పనిచేస్తాను. ఆ మామగారు ఇతని కంటే తెలివైనడు. ఏం చేశాడండి, పాపం 2 కూతుర్లు ఉన్నారు, పాపం ఏం అక్కర్లేదు, మేనరుడే కదా బాబు, నువ్వు ప్రేమించింది నా చిన్నమ్మాయిని, నాకు ఒక పెద్ద కూతురు కూడా ఉంది కదా, మా యొక్క పద్ధతి ప్రకారంగా పెద్ద అమ్మాయికి పెళ్లి చేయకపోతే చిన్నమ్మాయికి పెళ్లి చేయకూడదు, అందుకని చెప్పి ముందు మా పెద్ద అమ్మాయికి పెళ్ళి అవ్వని తర్వాత ఇస్తాను అంటే ఇంక 7 సంవత్సరాలు టైం ఉంది కదా, చెప్పొచ్చు కదా. దీంట్లో ఒక మాట ఉంది, లేయా జబ్బు కండ్లు గలది. అంటే కళ్ళలో ఏదైనా చిన్న ప్రాబ్లం ఉండొచ్చు, అది మెల్లకన్నే కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. అంటే అర్థం ఏంటనమాట, రాహేలు కంటే లేయా అంత అందగత్తే కాదనమాట. ఈ తండ్రి ఏమనుకున్నాడు, అన్ని వదిలిపెట్టి వచ్చేసాడు, నా మేనల్లుడు బాగా దొరికాడు, పని చేస్తున్నాడు, అందుకొరకు నేనేం చేయాలంటే పెద్ద అమ్మాయిని కూడా వదిలించుకోవాలంటే ఏం చెప్పకుండా చేసేసిన తర్వాత వాడు ఏం చేస్తాడులే. ఈ రోజుల్లో కూడా వివాహాల్లో చాలా అలాంటి మోసాలు జరుగుతున్నాయి ప్రియులారా. అందుకే ఎవరికైనా ఒక వివాహం గురించి మనం ముందుకు వెళ్తున్నామంటే వాళ్ళ ఇల్లు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ బంధుమిత్రాదులు ఏంటి, వారి ఇరుగు పొరుగుల దగ్గర కానీ వారి సంఘస్థుల దగ్గర కానీ అన్ని విషయాలు కనుక్కొని మనకి నమ్మకం కుదిరిన తర్వాతే వారి గురించి మనం వెళ్ళవలసి ఉంది. పాపం యాకోబుని వాళ్ళ మామగారు ఏం చేశాడండి, లేయానిచ్చి పెళ్లి చేశాడు. అయితే ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పెళ్లి చేసుకున్న తర్వాత ఉదయం వరకు కూడా యాకోబుకు తెలవలేదట ఆ అమ్మాయి రాహేలు కాదని. మనకు తెలియని విషయాలు వదిలిపెట్టేయాలి, మనమే ఊహించుకోకూడదు. అయితే ఇప్పుడు ఏమైంది, పెళ్ళి అయిపోయిన తర్వాత అప్పుడు మామగారు చెప్తున్నాడు, మా పద్ధతి ప్రకారంగా చిన్నమ్మాయి నుంచి పెద్దమ్మాయి, అలాగా పెద్దమ్మాయి నుంచి చిన్నమ్మాయిని చేయకూడదయ్యా, అందుకు చేస్తాను, పర్వాలేదు, ఇంకొక 7 సంవత్సరాలే చేసుకో, నా కూతుర్ని ఇస్తాను అన్నాడు. కానీ ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పవలసింది ఏంటంటే, లేయా గురించి. లేయాని తండ్రి మోసం చేశాడు. ఇప్పుడు ఏం చేస్తాం మనమైతే, మనల్ని మోసం చేశారనుకోండి, చెప్పకుండా పెళ్లి చేసి, అప్పుడు మన అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి ఏం చేస్తావు, నువ్వు అమ్మ నాన్నవేనా, నాకు ఇలాంటి పని చేస్తావా, దెబ్బలాడుకుండా ఉంటామా, ఊరుకోమే. కానీ బైబిల్లో ఇవేమీ రాయబడలేదు. లేయా వాళ్ళ నాన్నని ద్వేషించలేదు, గొడవ పెట్టలేదు, మౌనంగా ఉంది. ఆ తర్వాత విషయం ఏంటో తెలిసిన ప్రియులారా, యాకోబు ఆమెను ప్రేమించకపోవడం మాత్రమే కాదు, ఏంటంటే 29వ అధ్యాయం ఆదికాండం 31వ వాక్యం. ఆదికాండం 29:31లో లేయా ద్వేషింపబడుట దేవుడు చూచాడు, ఆమె గర్భాన్ని తెరిచాడు. అతడు ఏం చేస్తున్నాడంటే, కేవలం ప్రేమించకపోవడం మాత్రమే కాదు, ద్వేషించడం అంటే ప్రేమించకపోవడం కంటే కూడా ఒక మెట్టుకు పైన తన భార్యను ద్వేషిస్తున్నాడు. అది తల్లి తండ్రి ఉన్నారు ప్రక్కనే, వారు పెద్ద పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకున్నారండి, దేవుడు. ముఖ్యంగా నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, మన అందరి జీవితాల్లో ఒకవేళ మన భర్తలు ఆ విధంగా ఉండకపోవచ్చు, మనల్ని ద్వేషించే భర్తలు కాదు, మనల్ని ప్రేమించే భర్తలే మనకున్నారు. కానీ ఇంట్లో ఒకవేళ కోడల్ని ద్వేషించే అత్త ఉండొచ్చు, అత్తగారిని ద్వేషించే కోడలు ఉండొచ్చు, లేకపోతే తోటి కోడలు ఉండొచ్చు, ఆడపడుచు ఉండొచ్చు, ఇంకెవరైనా కావచ్చు.
మన జీవితంలో మనల్ని ఇష్టపడకుండా మనల్ని ద్వేషించేవారు ఎవరైనా మనకి ఉండొచ్చు. ఈ సమయంలో మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, లేయాను యాకోబు ద్వేషించుట చూసిన దేవుడు మీ జీవితంలో, నా జీవితంలో మనల్ని ఎవరైతే ద్వేషిస్తున్నారో, మనల్ని ప్రేమించటం లేదో మన పరిస్థితిని ఆయన చూస్తున్నాడు. ఈరోజు దేవుడు స్త్రీలమైన మనల్ని ఇక్కడికి చేర్చింది కేవలం మరొక ఆరాధనలాగా, మరొక సందేశంలాగా ఆయన ఇచ్చి మనల్ని పంపించాలని కాదు, మన జీవితాలను మార్చాలని, మనం ఏమిటో మన పరిస్థితి మనం అర్థం చేసుకోవాలని, ఆయన ఇచ్చే దీవెనను సంపూర్ణంగా మనం పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు చూచాడట, చూసి ఏం చేశాడు? ఆమె యొక్క గర్భాన్ని తెరిచాడు. ఎందుకు తెరిచాడో తెలిసిన, ఆ రోజుల్లో ఎవరైతే భార్యలు పిల్లలను కానీ, ముఖ్యంగా మగ పిల్లలను కానీ, వారసులను కానీ ఇస్తే ఆ భర్త భార్యను ఏం చేస్తాడు? ఎంతగానో ప్రేమగా చూస్తాడు. ఆ అత్తగారు ఆ కోడల్ని ఏం చేస్తారు? ప్రేమగా చూస్తారు, టైంకి ఇస్తారు. అప్పటి వరకు భోజనం సమంగా పెట్టకపోయినమ్మా, నువ్వు ఇత్తిను అత్తిని, ఎందుకు? మనవడి మీద మనవరాల మీద ప్రేమ, ఆ విధంగా చూస్తారు. ఆ రోజుల్లో జరిగేది ఆ విధంగా కనుక దేవుడు ఏం చేశాడట? ఆమె గర్భాన్ని తెరిచి. కానీ ఇంకోటి కూడా ఆశ్చర్యం తెలిసిన ప్రియులారా, దాంట్లోనే రాయబడి ఉంది 30వ అధ్యాయం 1వ వాక్యంలో, రాహేలు అక్కయందు అసూయపడింది. ఎందుకు? అది అందకత్తే, దాన్ని అన్ని విధాలు బాగా చూసుకుంటున్నాడు మొగుడు. ఇప్పుడు అక్కకట పిల్లలు పుడుతున్నారు, ఈవిడికి ఏమవ్వలేదు, పిల్లలు పుట్టలేదు. కారణమే ఏంటంటే, అమ్మా నీ గురించే లేయాని యాకోబు ప్రేమగా చూడటం లేదు, అందుకే ఆమెకు బిడ్డలను ఇస్తున్నానని దేవుడు అనుకుంటున్నాడు. కానీ ఈవిడికి ఆ విషయం తెలవదు, రహస్యం తెలవకుండా ఏం చేస్తుంది? దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా మా అక్కకి చాలా మంది పిల్లల్ని ఇస్తున్నావు కదా, నాకు ఎవరిని ఒక్కళ్ళని ఇయ్యని అడిగితే బాగున్నా. ఇక్కడ 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. లేయా చరిత్రకాన్ని మనం చూస్తే, ఒక కుమారుడు పుట్టాడు, పాప ఆశపడింది, ఇక్కడి నుంచి నా భర్త నన్ను ప్రేమగా చూసుకుంటాడు. అవ్వలేదు. యాకోబులో ఎటువంటి మార్పు రాలేదు. 2వ కుమారుడు, 3వ కుమారుడు, 4వ కుమారుడు, అప్పటికి కూడా యాకోబులో మార్పు రాలేదు. అప్పుడు ఏమనుకుందో తెలిసిన లేయా, 4 కుమారుల్ని కన్నాను, ఇప్పటికీ నా భర్తలో మార్పు రాలేదు. అంటే అర్థం ఏంటనమాట? నా భర్తను నేను మార్చలేదు ఇవన్నీ ఇచ్చి, అందుకేం చేస్తాను? నన్ను నేనే మార్చుకుంటాను. ఈరోజు మనకి దేవుడు ఇచ్చే పాఠం ఏంటో తెలిసిన ప్రియులారా, మనం ఎవరి గురించి అయితే ప్రార్థన చేసి వారు మారాలి 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 అనుకుంటున్నాం, వారిని మనం ఎన్నడూ కూడా మార్చాలి. అందుకొరకు ఎవరిని మార్చుకోమంటున్నాడు దేవుడు? నిన్ను నీవు మార్చుకో. ఎవరిని మార్చే శక్తి నీకు లేదు, మార్చగలిగేవాడిని నేను మాత్రమే. నువ్వు మార్చుకో, నిన్ను నీవు. అర్థం చేసుకుంది. 4వ కుమారుడు పుట్టగానే ఆమె ఏమనుకుంది? నా భర్త నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, నా చెల్లి నన్ను ద్వేషించినా, నాతో మాట్లాడకపోయినా, నేను ఇప్పటి నుంచి ఏం చేస్తాను? యెహోవాను స్తుతిస్తాను. అంటే ఎవరిని దేవుడిగా నమ్మింది లేయా? తన భర్త ద్వారా తెలుసుకున్నటువంటి దేవుణ్ణి ఆమె నమ్మింది. నమ్మి తన యొక్క దృష్టి అంతటిని, అప్పటి వరకు తన భర్త మీద పెట్టిన దృష్టి అంతటిని ఇప్పుడు మరల్చి ఎక్కడికి తీసుకొచ్చింది? దేవుని మీదకి తీసుకొచ్చింది. ప్రభు నామానికి స్తోత్రం కలుగుగాక. దీన్ని మనం సంక్షిప్తంగా, క్లుప్తంగా మనం మాట్లాడుకోవాలి అంటే ఏంటంటే, యేసు ప్రభు ఏ యొక్క గోత్రం నుంచి పుట్టాడండి? యూదా గోత్రం నుంచి. దేవుడు మనకేం చెప్తున్నాడో తెలుసిన, నీ కష్టం నేను చూస్తున్నాను, నీ కన్నీరు నేను చూస్తున్నాను, నువ్వు ద్వేషింపబడ్డావు, ఇంట్లో నీ తండ్రి నీ తల్లి నిన్ను మోసం చేశారు, నీ భర్త యొక్క ప్రేమ నీకు దక్కలేదు, నీ యొక్క చెల్లెలు కూడా నీ మీద జాలి పడకుండా నీ మీద అసూయ పడుతూ ఉంది. కానీ
అవన్నీ ప్రక్కన పెట్టి నువ్వు ధైర్యంగా నిలబడ్డావు. నీ దృష్టి అంతా నా మీద పెట్టావు. అందుకొరకు నీకు ఇచ్చే ఘనత ఏంటో తెలుసునా? నీ కడుపున పుట్టినటువంటి యూదా గోత్రములో యేసుక్రీస్తు జన్మిస్తాడు. ప్రభు నామానికి స్తోత్రం కలుగును కాక. ప్రియులరా, ఆ రోజున జరిగింది, ఎప్పుడో జరిగింది. ఇది మనకే లాభం అనుకోకండి. మీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు ఈ రోజును కూడా ఆయన జరిగిస్తాడు. ఎందుకంటే ఆయన మారని దేవుడు. ఆయన నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆ రోజున జరిగించిన కార్యాలు మన మధ్యలో కూడా ఆయన జరిగిస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలో తెలుసునా? ఇప్పటి వరకు ఒక సమస్య నాకు ఉంది అని దాని మీదే పెట్టి ప్రార్థిస్తున్న మనం ఆ సమస్య మీద నుంచి మన దృష్టి మరల్చి ఎక్కడ పెట్టాలి? దేవుని మీద పెట్టాలి. ప్రభువా, ఇది మారినా మారకపోయినా నీవు దృష్టించావు గనక, నీవు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు గనక నీ సమయంలో నీ కార్యం జరిగించు. అప్పటి వరకు కూడా నేను బాధపడను, దుఃఖించను, ఏడవను. నా భర్త పట్ల నేను నా భార్య ధర్మం జరిపిస్తాను, మా అమ్మ నాన్నను గౌరవిస్తాను. నేను నీ వాక్య ప్రకారంగా నేనేం చేస్తాను? నడుచుకుంటాను. అప్పుడు ఏమైందో తెలిసిన ప్రియులారా, ఇదంతా మనం చెప్పక్కర్లేదు. ఆ తర్వాత యాకోబు చివరిగా మేనమావ ఇంటి దగ్గర నుంచి తన 2 భార్యలను, ఆ 2 దాసీలను, వారికి పుట్టినటువంటి పిల్లలందరినీ 11 మందిని, అప్పటి వరకు 11 మందే ఉన్నారు, 11 మందిని తీసుకుని ప్రయాణం అయి తండ్రి ఇంటికి వస్తున్నాడు. వచ్చిన మార్గం మధ్యంలో రాహేలు 2వ కుమారుడిని కని ఆమె ఏం చేసింది? చనిపోయింది. చివరి వరకు యాకోబుతో ఈ 12 మంది పిల్లలను పెంచుతూ ఎవరు జీవించారు? లేయా జీవించింది. ప్రభు నామానికి స్తోత్రం కలుగును కాక. దేవుడు తన బిడ్డలను, తన మీద నమ్మిక ఉంచిన వారిని ఎన్నడూ ఆయన మరిచిపోడు. అందుకొరకు లేయాని ఏమనుకుంటున్నాం? జ్ఞానవంతురాలు, తన ఇల్లు కట్టు, తన ఇల్లు నిలుపుకుంది, పగిలిపోకుండా కాపాడుకుంది. బలమైన క్రీస్తు బండ మీద ఆమె కట్టుకొని చివరి వరకు యాకోబుతో. అప్పుడు యాకోబు ఏం చేస్తాడు? ఏం చేయడానికి అవ్వదు. ఉన్నది ఒకే భార్య, ఒకే భార్య. ప్రేమించక తప్పదు. భోజనం కావాలన్నా, టీ కావాలన్నా, కాఫీ కావాలన్నా ఇప్పుడు ఎవరిని పిల్లాలి? లేయా. స్నానానికి నీళ్ళు పెట్టావా? ఇప్పుడులాగా మనకి ఇవన్నీ వేడి నీళ్ళు అయ్యి వచ్చే పద్ధతి అప్పుడు లేదు. అన్నీ భార్య వేడి నీళ్ళు పెట్టి తీసుకురావాలి, భోజనం పెట్టి పిలవాలి కదండి. అన్నిటికి లేయా 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 అని యాకోబు నుంచి వస్తూ ఉంటే లేయా హృదయం, నా భర్త పొద్దుటి నుంచి రాత్రి వరకు ఎవరిని పిలుస్తున్నాడు? నన్నే పిలుస్తున్నాడు. నేను లేకపోతే, ఒక్కరోజు లేకపోతే అవ్వదు. యాకోబుకి, యాకోబు పిల్లలకి ప్రభు నామానికి స్తోత్రం కలుగును కాక. పిల్లరా, ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజుని ఎవరు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి? దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని నుంచి మనకేం కావాలి? ప్రశంసలు కావాలి కదండి. ప్రభుత్వం, మీరందరూ కూడా ఒకవేళ మన సొంత వారే మనల్ని గౌరవించకపోయినా కూడా ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము కానీ యోగ్యంగా ప్రవర్తించి దేవుని యందు భయభక్తులతో అన్ని కష్టాలను, కన్నీటిని సహించి మన కుటుంబాన్ని కానీ మనం కట్టుకుంటే ఈ రోజున పరలోకంలో ఉన్న దేవుడు మనందరినీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ప్రశంసిస్తూ ఉన్నాడు. ప్రభు నామానికి స్తోత్రం కలుగును కాక. ఇంకొకటి ఏంటంటే, దీంట్లోనే ఒక మాట రాయబడి ఉంది కదా, ఏంటది? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇల్లు తన చేతులతోటే ఊడబెరుకుకొను. అది ఎవరు అనుకుంటున్నారు? బైబుల్లో
తను కట్టుకున్న ఇల్లు తనే ఓడబెరుక్కున్న ఒక స్త్రీ ఎవరై ఉంటారు? యెజబెలు దేవుణ్ణి నమ్మలేదు కదమ్మా. దావీదు భార్య, మొదటి భార్య ఎవరు చెప్పండి? దావీదు మొదటి భార్య మీకాల్. ఇక్కడ ఒక స్త్రీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దాంట్లోంచి ఒక గొప్ప పాఠాన్ని మనం నేర్చుకోవాల్సింది ప్రియులారా. ఏంటంటే, దావీదు గొల్యాతుని చంపిన తర్వాత సౌలు ఏమన్నాడు? నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు కదా. చేశాడా? చేయలేదు. అప్పటికి కూడా దావీదు పాపం యవన కాలంలో ఉన్న దావీదు రాజుగారి కుమార్తెను పెళ్లి చేసుకోవాలి అంటే ఎన్ని కలలు కని ఉంటాడు కదా. రాజుగారి ఇంటిలో ఆ కుమార్తెకు పెళ్లి చేయాలంటే రాజు యొక్క వస్త్రాలతో అల్లుడిని కూర్చోబెట్టి పెళ్లి చేస్తారు. ఆ తర్వాత ఈ చిన్న గొర్రెల మందలు కాసుకుంటున్న దావీదు ఎక్కడ ఫోన్ చేస్తాడు? సౌలుతో పాటు అంతఃపురంలో రాజుగారి పక్కన కూర్చొని అన్ని రకాల పిండి వంటలతో భోజనం చేస్తాడు. ఇవన్నీ దావీదు కలకని ఉంటాడా లేదా? పాపం ఎన్నో కలలు కని ఉంటాడు. కానీ ఆఖరికి సౌలు ఏం చేశాడు? యాకోబులాగే మోసం చేసి అమ్మాయిని ఇవ్వలేదు. సరే, అది అయిపోయింది. ఇప్పుడు ఎలాగైనా దావీదును చంపాలి అని అనుకుంటున్నాడు సౌలు అప్పటి నుంచే. అందుకేమంటున్నాడంటే 100 మంది ఫిలిస్తీన్ల యొక్క ముందోలు తీసుకొస్తే ఆడు కూడా డైరెక్ట్గా చెప్పట్లేదు, ఎవరితోట చెప్పిస్తున్నాడు. అప్పటికి దావీదు తన ప్రాణాన్ని పణంగా పెట్టి వెళ్ళాడంటే అర్థం ఏంటన్నమాట? రాజుగారి కూతుర్ని రెండో దాన్నైనా చేసుకోవాలి కదా. తన ప్రాణాన్ని పణంగా పెట్టి వెళ్ళాడు. వెళ్ళి ఆ 100 మంది ఫిలిస్తీన్లు చంపి ఆ ముందోలు తీసుకొచ్చి అప్పచెప్పాడు. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది కదా. రాజుగారేమో 100 మంది ముందోలు తీసుకొస్తే ఫిలిస్తీన్ది కుమార్తెను ఇస్తారన్నారు. మాట పోతుంది, లేకపోతే సౌలు అప్పుడు కూడా ఇవ్వకపోదు. అంతమంది ముందు చెప్పేస్తాను రాజుగారిని కదా, మాట నిలబెట్టుకోవాలని. ఏం చేశాడు? మీకాల్ని ఇచ్చాడు. కానీ బైబిల్లో ఒక మాట ఉంది, మీకాలు దావీదుని ప్రేమించింది కదండి. మేరాము ప్రేమించలేదు. వాళ్ళ నాన్న ఏది చెప్తే చేసుకుని వెళ్ళిపోయింది. నిజంగా ప్రేమించుంటే దావీదుని, డాడీ మీరేమో గొల్యాతుని చంపిన తర్వాత దావీదుని ఇచ్చి పెళ్లి చేస్తానన్నారు కదా, నాకు ఆయన అంటే ఇష్టమే, చేసేయండి అని అడుగున్నాడు. మేరాకు నోరింపలేదు. అంటే అర్థం ఏంటనమాట? దావీదు ఆమెకి ప్రేమ లేదు. కానీ ఎవరికి ప్రేమ ఉంది? మీకాలు ప్రేమించింది. దేవుడు కూడా దాన్ని ఎందుకు తప్పించాడంటే దావీదు కొరకు. దావీదుని దేవుడు అత్యంతగా ఇష్టపడుతున్నాడు, రాజుగా అభిషేకించాడు. ఆ అబ్బాయి కోరుకున్న దేవుడు ఇవ్వడానికి అసాధ్యం లేదు. కానీ ఎందుకు తప్పించాడంటే, ఈ అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకున్నా, నువ్వంటే పెద్ద ప్రేమ లేదు, ఈ సౌలు అన్నవాడు నేను చంపాలనే ప్రయత్నిస్తున్నాడు, ఆవిడ నీకేమీ సాయం చేయదు, అందుకు దీన్ని తప్పించేస్తున్నాను, నేను ప్రేమించిన మీకాలని నీకు నేను ఇస్తున్నాను. మన జీవితంలో అనేక సార్లు మనం అనుకున్నది జరగకపోవచ్చు, మన చేతికి చిక్కకపోవచ్చు. ప్రభువా ఎంత ప్రార్థించాం కదా, ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేశాం కదా, ఎంతమందికి చెప్పి ప్రార్థించమన్నాం కదా, ఎందుకు ప్రభువా జరగలేదు? ఎందుకు నా ప్రార్థన వినబడలేదు? ఎన్నోసార్లు ఈవెన్ నా జీవితంలో కూడా అలాంటి ఒక నిరాశ, నిస్పృహ మన అందరి జీవితాల్లో కూడా ఒకనొక సమయంలో కలుగుతుంది ప్రియుల. కానీ ఈ రోజున దేవుడు మనకు చెప్తున్నది ఏంటో తెలుసునా? నీ ప్రార్థనలు అన్నీ నాకు వినపడుతున్నాయి, కానీ నీవు కోరిన దానికంటే నీకు ఉత్తమమైనది, నీకు క్షేమకరమైనది అది ఇవ్వటం కొరకే నేనేం చేస్తున్నాను? ఆలస్యం చేస్తున్నాను. దావీదును ప్రేమించిన దేవుడు మీకాలుతో అతనికి వివాహం చేశాడు. ఇంక ఇదంతా మనం ఎక్కువగా వెళ్తే టైం అయిపోతుంది. ఆ తర్వాత ఏం చేసింది మీకాలు? తండ్రి చంపుతాడు అని అనుకున్నప్పుడు ప్రాణానికి తెగించి దావీదుని కిటికీ గుండా దించి పారిపోమంది. సాయం చేసిందా లేదా? వేరా ఉండుంటే ఆ పని చేయకపోయింది. దావీదుని కాపాడింది, అంతవరకు కాపాడింది. కానీ అతడు పుట్టలు గుట్టలు పట్టుకుని తిరుగుతుంటే అతనితో పాటు
మీకాలు లేదు. ఎందుకంటే రాజకుమార్తె కదా, రాజగృహంలో ఉండి అంతఃపురంలో ఉండి, ఇప్పుడులాగా అప్పుడు ఏసీ లేకపోయినా వాళ్ళకి చాలా చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. అన్ని విధాల అవన్నీ వదిలిపెట్టుకుని వెళ్ళడానికి మీకాలకి ఇష్టం లేదు. సరే ఇదంతా వదిలిపెట్టేయండి, అన్నీ అయిపోయింది, అన్ని కష్టాలు అయిపోయాయి, దావీదు రాజు అయిపోయాడు. దావీదు రాజు అయిన తర్వాత ఈ టైంకే మీకాల్ని, అమ్మా నీరున్నా ఇక్కడ లేదు, ఇక్కడే ఉంది. దావీదు రాజు కాకముందే మీకాల్ని సౌలు ఏం చేశాడు, ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేశాడు. దావీదుని ఇంత ప్రేమించిన మీకాలు తను ఇప్పుడు ఏం చేసింది, తండ్రికి భయపడిందో లేకపోతే పుట్టలు గుట్టలు పట్టుకొని తిరుగుతున్న దావీదు రాజు ఇంకవ్వలేడు, అతని కోసం నేను ఎందుకు వేచి ఉండాలి అంటే మీకాలు యొక్క ప్రేమ పవిత్రమైనది కానీ యథార్థమైనది కానీ కాదు ప్రియులారా. ఏమైంది, వెళ్ళిపోయింది, ఇంకొకరు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత దావీదు ఇప్పుడు రాజు అయ్యాడు. నేను అనుకుంటాను, దావీదు అంటే అంత మంచి మనసు ఎవరికైనా ఉంటుందా? పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది పెళ్ళం, పోతే పోనీ నా కష్టాల్లో పాలు పంచుకోలేదు, తర్వాత ఇంకొకరిని పెళ్లి చేస్తే నాన్న వెళ్ళిపోతుందా నన్ను మర్చిపోయి అని మనసులో పెట్టుకోలేదు. పెట్టుకోకుండా ఏం చేశాడు, మీకాల కొరకు ఒకరిని పంపించాడు. పంపిస్తే పాపం ఆ పెళ్లి చేసుకున్నాడు వెనకాల ఏడ్చుకొని వస్తున్నట్టాడు. కానీ అది కూడా ఖాతరు చేయలేదు ఈవిడ. ఏంటంటే ఇప్పుడు ఏమైంది, రాజుగారు దావీదు రాజు అయ్యాడు కదా, సరే అడు పోతే పోనీ అనుకుంది, వచ్చింది దావీదు దగ్గరికి. ఈ అన్నిట్లో మనకు పాఠాలు ఉన్నాయి ప్రియులారా, అందుకే నేను ఈ విషయం చెప్తున్నా. దావీదు దగ్గరికి వచ్చింది. దావీదు ఎందుకు రప్పించాడో తెలుసిన, ఇంకొకరికి పెళ్లి చేయబడినటువంటి అమ్మాయిని మరలా ఏ పురుషుడు కూడా ఆ విధంగా రప్పించుకోడు. ఎందుకు రప్పించాడో తెలుసిన, అతనికి మిగిలిన వారు అనేక మంది భార్యలు ఉన్నారు, కానీ వారందరూ కూడా రాజకుమార్తెలు కాదు. మీకాలు మాత్రమే సౌలు యొక్క కుమార్తె. ఆ రోజుల్లో పట్టపురాణి కావాలి అంటే ఏమై ఉండాలి, రాజుగారి కుమార్తె అయి ఉండాలి. రాజకుమార్తె అయిన మీకాల్ని పట్టపురాణిగా చేయాలని తీసుకుని వచ్చాడు. తీసుకొని వచ్చి తనకు అటువంటి స్థానాన్ని కల్పించాడు. ఇప్పుడు ఏమవుతుందో తెలిసిన, పట్టపురాణికి పుట్టినటువంటి కుమారుడు మాత్రమే దావీదు తర్వాత రాజుగా అవ్వాలి. ఆవిడికి తెలుసు ఆ విషయం, మీకాలకు కూడా తెలుసు. నేను రాజకుమార్తెను కనుక మళ్ళా దావీదు నన్ను తీసుకొని వచ్చాడు, నాకు పట్టపురాణి హోదా ఇచ్చాడు. అంతా ఇచ్చిన తర్వాత ఇప్పుడు దేవుని యొక్క మనసు ఎక్కడో ఉంది. దావీదు మనసులో ఒకటే వేదన, నేను ఇంత ఆనందంగా ఇంత సౌకర్యంగా రాజభోగాలు అనుభవిస్తూ ఉంటే నా దేవుని మనసు ఎక్కడో ఉంది. ఇప్పుడు ఆ దేవుని మనసాన్ని ఏం చేయాలి, దావీదు పురంలోనికి తీసుకొని రావాలి. తీసుకొని వచ్చాడు. వచ్చినప్పటికి దావీదు మనసులో ఉన్నది ఏంటో తెలిసిన, ప్రభువా, ఒక చిన్న గొర్రెల మందను ఒక అరణ్యంలో కాసుకుంటూ చద్దన్నం తింటూ ఏ సౌకర్యం లేనటువంటి నన్ను మీరు ప్రేమించి ఇంత గొప్ప రాజ్యం నీవు ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలీల మీద నన్ను రాజుగా కష్టాలు పడ్డాను సౌలు ద్వారా, కానీ అతని చేతికి నువ్వు నన్ను అప్పగించలేదు. నీవు వాగ్దానం చేసినట్లుగా, నీవు నన్ను అభిషేకించినట్లుగా నన్ను నీవు రాజుగా చేశావు. నీకు నేనేమి ఇవ్వగలను? ఒక్కొక్కసారి చూడండి, మన వెనకటి జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుని, ప్రభువా, అటువంటి స్థితిలో ఉన్న నన్ను
నువ్వు వెతుక్కొని వచ్చావు, నువ్వు నన్ను రక్షించుకున్నావు. ఈ రోజున ఇంత గౌరవప్రదమైన జీవితాన్ని నేను జీవిస్తున్నానే, ఇక్కడ ఈ విధంగా కూర్చోగలిగానే, నిన్ను తండ్రి అబ్బా అని పిలవగలుగుతున్నానే, ఇంత గొప్ప ధన్యత నువ్వు నాకు ఇచ్చావు, నేను నీకేమి ఇవ్వగలను అని కానీ అనుకుంటే మనం ఏం చేస్తాం ప్రియులారా? కన్నీటితో ఆయన పాదాలు కడుగుతాం, సాష్టాంగపడి ఆయనను ఆరాధిస్తాం. దావీదు కూడా అదే చేశాడు. ఆ మందసాన్ని దావీదు పురంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతని హృదయం ఉప్పొంగుతుంది దేవుని పట్ల కృతజ్ఞతతో. ఏం చేయాలో తెలియక ఏం చేశాడు? నాట్యం చేశాడు ప్రియులరా. అప్పుడట మీకాలు కిటికీ గుండా చూసిందట. చూసినప్పుడు ఆవిడ మనసులో ఏమనుకోవాలి? నా తండ్రి ఆరంభము నుంచి చివరి వరకు కూడా అసూయతో నా భర్తని చంపాలని చూశాడు. కానీ దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారంగా వారందరూ నాశనం అయిపోయి దావీదును రాజుగా చేశారు. అయినా కూడా దావీదు నన్ను మర్చిపోలేదు, నన్ను మరణ తీసుకుని వచ్చాడు, ఇదంతా దేవుని వలనే కదా అని అనుకోలేదు. అంటే ఏంటన్నమాట? దావీదును ప్రేమించిన ఆమె దావీదు దేవునిని ప్రేమించలేదు. ఆవిడ బైబిల్ ఏం చెప్తుందో తెలిసిన ప్రియులారా? అతనిని నాట్యమాడుతున్న దావీదును చూసి ఆమె హృదయంలో అతనిని హీనపరిచింది. యెహోవా మందసము దావీదుపురమునకు రాగా సౌలు కుమార్తె యగు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయిచు నాట్యమాడుచునున్న దావీదును కనుగొని తన మనస్సులో అతని హీనపరిచెను. 2 సమూయేలు 6:16 రాయబడింది ప్రియులారా. అని చూసిన తర్వాత ఆవిడ చేసిన పని ఏంటో తెలుసిన? అది 2 సమూయేలు 6:20 రాయబడింది ప్రియులారా. మీకాలు దావీదును చూచి ఎంత ఘనముగా కనబడితవని అపహాస్యం చేసింది. ఏం చేసింది? అపహాస్యం చేసింది, హేళన చేసింది. చెయ్యగానే జరిగింది ఏంటో తెలుసిన? తర్వాత 22వ వాక్యంలో ఏముందంటే, మరణము వరకు సౌలు కుమార్తె యగు మీకాలు పిల్లలను కనకయుండెను. దీంట్లో దేవుడు మీకు నాకు కూడా ఒక గొప్ప హెచ్చరికను ఇవ్వాలనుకుంటున్నాడు. ఏంటంటే ఆమె ఏం చేసింది? మనసులో హీనపరిచింది, తర్వాత దెబ్బి పొడిచింది తన భర్తను. అది ఎవరు చూశారు? వెంటనే దావీదు చెయ్యెత్తాడా కొట్టడానికి? ఛీ నీ బ్రతికేంటి అని అన్నాడా? తిట్టాడా? ఏం చెయ్యలేదు. కానీ ఎవరు చూశారు? లేయా ద్వేషింపబట్టి చూసిన దేవుడు దావీదుని హీనపరిచినటువంటి మీకాలును చూశాడు. చూసి ఆమెకి ఏం చేశాడు? దానివల్ల జరిగింది ఏంటో తెలిసిన ప్రియులరా? ఆమె పట్టపురాణి యొక్క హోదాను పోగొట్టుకుంది. ఆమె కానీ పిల్లలు కడిగుంటే దావీదు తర్వాత అవ్వబోయే చక్రవర్తి అతడే. ఆ భాగ్యాన్ని పోగొట్టుకుంది. అంటే ఒక వ్యక్తిని ఎవరైనా సరే మనసులో హీనపరిస్తే, అపహాస్యం చేస్తే దాన్ని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు ప్రియులారా. ఈ వాక్యం చదివిన తర్వాత నాకు ఎంత భయం వేసిందంటే, మనం తెలుసో తెలియకో ఎప్పుడైనా మనకంటే తక్కువ వారో, లేకపోతే బీదవారో, లేకపోతే ఏమి చదువు లేని వారో, పామరులో, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ మాటలు, వాళ్ళ ఇది ఒకవేళ మనకు నచ్చకపోతే, పైకి చెప్పకపోయినా మన హృదయంలో వారిని గురించి హీనపరిస్తే, వారిని అపహాస్యం చేస్తే జీవితకాలం అంతా సరిదిద్దుకోలేనటువంటి గొప్ప శాపం మన మీదకి వస్తుంది. మనకి ఇంత గొప్ప స్థానాన్ని కల్పించినటువంటి దేవుడు
వీటన్నిటిలో కూడా మనం జాగ్రత్త పడాలని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. అప్పుడు మాత్రమే మనల్ని ఆయన ప్రశంసిస్తాడు. మనం అక్కడ చేరుకున్నప్పటికీ మనకి ప్రశంసలు ఎలా కలుగుతాయి తెలిసిన, మన అనుదిన జీవితంలో, మన నడవడికలో, మన మాటల్లో మనం ఇంత జాగ్రత్త పడినప్పుడు అక్కడ అన్నీ కూడా రాసుకొని, ఎక్కడైతే భారత ప్రభుత్వం కొద్ది మందిని పిలిచి వారికి పురస్కారాలు ఇచ్చి ఉండొచ్చు, కానీ సర్వ ప్రపంచం ముందు ఒక్కొక్కరిగా మనల్ని పిలిచి ఆయన మనకి పురస్కారాలను అందజేస్తాడు. ప్రభు నామానికి స్తోత్రం కలుగును గాక. సరే, రెండవదిగా ఒకటేం చదివామంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో ఇల్లు ఊడబెరుక్కును. ఇప్పుడు ఇద్దరు సంగతి మనం చూస్తాం కదా. రెండవది సామెతల గ్రంథం 18:22 రాసుకొని ఉంటారు. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు. ఒకరోజు దేవుని సేవకులందరూ కుటుంబాలతో ఉన్న ఒక సదస్సులో నేను మాట్లాడుతున్నాను. అక్కడ బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు. నేను ఆ రోజు ఆడవాళ్ళ గురించి మాట్లాడాలని ఈ వాక్యం చదివాను. ఏ వాక్యం? ఇప్పుడు చదివాం కదా ఆ వాక్యం. భార్య దొరికిన వానికి మేలు దొరికిన. సడన్ గా ఒక ఆయన ముందు కూర్చున్న అతను ఏమన్నారో తెలిసిన, మేలు కాదండి మేకు దొరికింది. ఏం దొరికింది? ఆ మేకు గుచ్చుకుంటే ఏమవుతుందండి? సెప్టిక్ అవుతుంది కదా. వెంటనే ఇంజక్షన్ అది చేసుకొని జాగ్రత్త పడకపోతే అది సెప్టిక్ అవుతుంది. దాని బాధ విపరీతమైన బాధ. మనం చేస్తే, మేలు చేస్తే మన భర్తలు ఏం చేస్తారట? దేవుని వలన అనుగ్రహం పొందుతారట. మన కుటుంబానికి దేవుని అనుగ్రహం లభిస్తుందట. కానీ మేలు చెయ్యకపోతే, కీడు చేస్తే ఏమవుతుందట? మన భర్తలు ఎక్కడ కూర్చుంటే అక్కడే కూర్చోవాలి, మేలు కూర్చుకుంటుంది అండి. ఇది దేవుని వాక్యం చెప్తూ ఉంది. అంటే దేవుడు మనల్ని ఏమడుగుతున్నాడు? నీకు ఒక భర్తని ఇచ్చాను, నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాను, నీకు కొంతమంది బిడ్డలను ఇచ్చాను, నీకు ఆ కుటుంబానికి ఏం చేయాలి? మేలు చెయ్యాలి. ఆ మేలు ఎలా చేయాలో తెలిసిన, మనం ఏదో కష్టపడి వ్యాపారం చేసో ఉద్యోగం చేసో సంపాదించేవండి, పాపం మీకు నేనేదో చేదోడుగా ఉన్నాను, వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడుగా ఉన్నాను, ఇవన్నీ చెప్పమని దేవుడు కోరటం లేదు. మేలు ఎలా చేయాలో బైబిల్లో మనం చూద్దాం. ఏంటంటే ఇక్కడ ఈ మేలు చేసే వ్యక్తిని మనం ఆదికాండంలో చూస్తాం ప్రియులారా. ఆదికాండం 11వ అధ్యాయం. నేనే ఇక్కడి నుంచి చదువుతున్నాను కనుక రాసుకున్న వాళ్ళు కేవలం రాసుకోండి. మీరు మళ్ళీ తెరిచే లోపు నేను ఇక్కడ చదివేస్తాను, మీరు సమంగా వినడానికి అవ్వదు. రాసుకొని ఊరుకోండి. 11వ అధ్యాయం 31వ వాక్యంలో ఏముందంటే, ఊరను పట్టణము నుంచి ఎవరిని పిలిచాడండి దేవుడు? అబ్రహాము సారాని పిలిచాడు. సారాను పిలలేదు అక్కడ. సారాను పిలిచాడని లేదు. ఎవరిని పిలిచాడు? అబ్రహామును పిలిచాడు. ఆ ఊరను పట్టణం గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఎన్ని వేల సంవత్సరాలకు మునుపు ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో పైపు లేదు, నీటి వసతి లేనటువంటి అనేక గ్రామాలు ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో, ఇది చరిత్ర నేను చెప్తున్నది కాదు, ఊరను పట్టణంలో నదిలోంచి పైపులు పెట్టి ఊరను పట్టణంలో నీళ్ళు తెప్పించారండి. అంటే అబ్రహాం ఇంట్లో ఏముంది? కొలాయి ఉంది. సారా వెళ్ళి నీళ్ళు తోడుకొని తేవక్కర్లేదు. గొప్ప ధనవంతుడు. ఇంట్లో ఇంకెవరున్నారు? దాసదాసీలు ఉన్నారు. వంట చేయక్కర్లేదు ఏమండి, బట్టలు ఉతకక్కర్లేదు, వంట చేయక్కర్లేదు, ఇల్లు తొడవక్కర్లేదు, నీళ్ళు తోడక్కర్లేదు. ఎన్ని వసతులు కలిగినటువంటి ఇంటి నుంచి
తన భర్తను దేవుడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడో చెప్పకుండా నీ ఊరి నుంచి బయలుదేరిరా అంటే మీరు నేనేం చేస్తాం? ఏమండి, గబగబా సర్దేస్తాను బట్టలు, వెళ్ళిపోదాం పదండి అంటాం. నేనైతే ఒకవేళ అలాగ అన్నేమో ఒప్పుకున్నాను. కానీ సారా ఏం చేసింది ప్రియులారా? వాదించిందా? నువ్వు ఎక్కడికి తీసుకెళ్తున్నావు, నన్ను ఎక్కడ పెట్టాలనుకుంటున్నావు? ఇంకొకటి కూడా, ఇంకొక విషయం మీకు చరిత్ర తెలవదేమో అని చెప్తున్నాను. మృత సముద్రం అని ఒకటి ఉంది, దాన్ని డెడ్ సీ అంటారు. ఆ మృత సముద్రం దగ్గర ఒక చర్మపు కట్ట పెద్ద దొరికిందండి కొన్ని సంవత్సరాల క్రితం, ఎక్కువ కాలం క్రితం కాదు, కొన్ని సంవత్సరాల క్రితం. దాంట్లో ఏం రాయబడి ఉందో తెలుసిన? బైబిల్ అంతా కాదు, సారా యొక్క సౌందర్యం గురించి పూర్తిగా రాయబడిందట. అంటే ఆవిడ మిస్ యూనివర్సిటీ కంటే కూడా అందమైనది. అటువంటి ఒక అందమైన భార్యను తీసుకొచ్చి కొన్ని ఏమీ లేకపోతే అలా వదిలేయండి, ఇల్లు కట్టకుండా గుడారాల్లో ఉంచితే ఎవరైనా ఒప్పుకుంటారా? మనకి ఇంట్లోని లోపల గడపెట్టి, మధ్య గడపెట్టి, తలుపులన్నీ వేసి భయం. నేను మొన్నే అంటున్నాను, మా వారు బయటికి వెళ్ళవలసి ఉందని అన్నారు. మాకు ఒకదానికి మధ్యగడ లేదు. నేను ఆయన వెళ్ళిపోగానే గేట్ వేసి అన్ని గంటలు పెట్టేసుకుంటాను. నేను అన్నాను, ఏమండి ఒకటి మాత్రం చెయ్యాలి మీరంటే, ఏంటి అన్నారు. అంటే ఏమండి అన్నింటికి మధ్యగడ ఉంది కనుక ఈ తలుపు మధ్యగడ లేదు, కార్పెంటర్ని పిలిచి మీరు మధ్యగడ పెట్టాక మీరు వెళ్ళాలా అన్నారు. అంటే ఇన్నిట్లకు ఉన్నాయి కదా, దానికి లేకపోతే ఏంటన్నారు. లేదు లేదు, మీరు ఏమైనా సరే దానికి మధ్యగడ పెట్టాకే వెళ్తారు. నాకు 77 సంవత్సరాలు. ఏమండి ఎందుకు భయం కదా? భయమే, స్త్రీ అన్న తర్వాత భయమే. కానీ సారా అంటే ఇక్కడ మేలు దొరికిన ఎందుకు చెప్తున్నానంటే, ఏదో అనుకుంటాం సారా ఆ యొక్క వయసులో వచ్చేసింది, ఆ బోడని మంది ఉన్నారు కదా దాసులు దాసీలు అందరూ, ఇదే మనం అనుకుంటాం. ఆమె యొక్క గుణగణాలు చూడండి ఎలాగున్నాయి. ఆమె అవన్నీ వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడికి నన్ను తీసుకెళ్తున్నావు ప్రశ్నించకుండా దేవుని సేవకు ఆమె బయలుదేరి వచ్చింది. రావటం మాత్రమే కాదు ప్రియులారా, ఇంకొకటి కూడా చెప్తాను మీతో. వారితో పాటు ఇంకెవరు వచ్చారు? లోతు వచ్చాడు కదా. వచ్చిన తర్వాత ఒక దగ్గరికి వచ్చినప్పటికీ అతనికి ఉన్నాయి మందలు, వీళ్ళకి ఉన్నాయి మందలు. ఆ మందల కాపర్లకు గొడవైందట. గొడవైనప్పటికీ అది ఏమవుతుంది, చిలికి గాలివాన్ అయినట్టు మందలకు వచ్చినట్టు, మందల కాపర్లకు వచ్చిన గొడవ పెద్దవాళ్ళ దగ్గరికి వస్తుంది. అప్పుడు అబ్రహాం లోతును పిలిచి ఒక మాట అన్నాడు, మనం బంధువులం కదా, మన మధ్యలో గొడవలు ఎందుకు, అందుకని నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు ఇటుపక్క వెళ్తే నేను ఇటుపక్క వెళ్తాను, నువ్వు ఇటుపక్క వెళ్ళావనుకో నేను అటుపక్క వెళ్తాను, చాయిస్ నీదే, మొట్టమొదట నీకే ఇచ్చేస్తున్నాను, నువ్వు ఏది బాగుంటే అటుపక్క వెళ్ళిపో. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, దానికంటే ముందు దేవుడు ఏమన్నాడంటే, నువ్వు ఎక్కడికైతే వెళ్తావో, ఎక్కడ నీ పాదం మోపుతావో అదంతా కూడా ఆ దేశాన్ని నీకు నేను ఇస్తాను. ఎవరికి దేవుడు వాగ్దానం చేశాడండి? లోతుకి కాదు, అబ్రహాంకి. అది సారాకు కూడా తెలుసు. ఇప్పుడు అబ్రహాం ఏమంటున్నాడు, బాబు మంచిది ఎక్కడుందో అది చూసుకొని వెళ్ళిపో, నేను ఇంకొక దగ్గరికి వెళ్తాను. ఇప్పుడు ఆ యొక్క వాగ్దానమే మన భర్తకి చేశాడు అనుకుందాం దేవుడు. ఏమండి, మన వాళ్ళు మన బంధువులు ఎవరైనా, మా ఆయన వచ్చేవయ్యా నీకు ఇది అంతా బాగా నచ్చిందా, ఇటుపక్క ముళ్ళులు లేవు, దుప్పులు లేవు, ఏమీ లేవు, ఇదంతా సాఫ్గా ఉంది, చక్కగా ఉంది, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపో. అది ఎలాగుంటే కూడా పర్వాలేదు, నేను తీసుకుంటాను అన్నారే అనుకుందాం. నేను ఊరుకుంటానా? 2 రోజులు తిండి మానేసి దేవుడు మనకు కదా ఇస్తానన్నాడు, లేకపోతే ఎంఆర్ఓ అవనివ్వండి, మినిస్టర్ అవనివ్వండి, ఎవడో మనకే కదా ఇస్తానన్నాడు. ఆడెవడో మన వెనకాతలు వస్తే ఆడికి ఇచ్చిస్తానంటారేంటి మీరు? అంటే ఆస్తి గొడవలు. ఆస్తి గొడవల్లో మగవాళ్ళ కంటే ముందు ఎవరు ఉంటామండి? మనమే ఉంటాం. వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేసేస్తాం.
వాళ్ళకి భోజనం కూడా తినడానికి ఇష్టపడినట్టుగా చేసేస్తాం, అది మన చేతికి వచ్చేంత వరకు. బయటకి అన్ని వదిలిపెట్టి వచ్చినటువంటి అబ్రహాంకి సారా ద్వారా ఏ విషయంలో కూడా ఏ చిన్న ఇబ్బంది కూడా కలగలేదు. అందుకే మనస్ఫూర్తిగా దేవుడిని వెంబడించగలిగాడు అబ్రహాం. సారా యజమానుడా అని పిలుస్తూ, ఏమని పిలుస్తుందంటే యజమానుడా అని పిలుస్తూ అతనికి లోబడి ఉంది. అన్నింటిలో అతనికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చింది. అవన్నీ మగవాళ్ళ పనులు కదా, వారు కదా చూసుకుంటారు. ఆయన్నే చూసుకొని ఆయన దేవుణ్ణి నమ్మాడు, దేవుని మాట ప్రకారంగా నడుచుకుంటున్నాడు. అందుకొరకు ఈ విషయంలో కూడా ఆయన మనసులో ఏముందో నేను అభ్యంతరం చెప్పకూడదు. ప్రియులారా, భక్తిపరుడైన భర్త ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే రాచి రంపాన పెట్టకుండా, వాళ్ళు మనశ్శాంతి లేకుండా చెయ్యకుండా మనం ఏం చేయాలి? మనకు భయంగా ఉంటే మనసులో, అమ్మో ఇది జరిగితే ఎలాగుంటుందో అనిపిస్తే మనం ఎవరి పాదాలు పట్టుకోవాలి? దేవుని పాదాలు పట్టుకోవాలి. మన భర్త పాదాలు పట్టుకొని వెళ్ళనివ్వకుండా, ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపకూడదు, దేవుని పాదాలు పట్టుకోవాలి. ఇది దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం. ప్రియుల, ఆమె ఏం చేసింది? భర్తకి మేలు చేసింది. అందుకే అబ్రహాము దేవుని యొక్క అనుగ్రహం పొందటానికి కారణం ఎవరో తెలిసిన ప్రియులరా? తెర వెనుక ఉన్నటువంటి సారా మాత్రమే. అది మాత్రమే కాదు, ఇంకొక విషయం కూడా ఉంది. అంటే మనం నోరు మెదపకుండా, నోరు విప్పకుండా వాళ్ళు ఏం చేసినా అన్నిటికీ మౌనంగా ఉండమని దేవుడు చెప్పట్లేదు. ఇంకొక విషయం దగ్గరికి వచ్చినప్పటికి ఏమైందంటే, దేవుడు వాగ్దానం చేసి నీ కడుపును పుట్టబోయే కుమారుడు, సారా వలన పుట్టబోయే కుమారుడే నీకు వారసుడు అని చెప్పాడు. అప్పుడు సారా ఏం చేసింది? మనం కూడా చాలాసార్లు, అంటే ఆడవాళ్ళం కదా, చాలా తెలివైన వాళ్ళం అని చాలాసార్లు ఇప్పటికే అనుకుంటుంటాం. చాలా తెలివైన వాళ్ళం మనకున్నది, వాళ్ళకేది పెద్ద ఆలోచించలే, మనకే చాలా తెలివి ఉందని. సారా కూడా అలాగే అనుకొని ఉంటుంది. అనుకొని ఏం చేసింది? ఏమండి, ఇంత వయసు అయిపోయింది, దేవుడు పిల్లలు పుడతాడన్నాడు, కానీ ఏదో ఒకలా పుట్టాను కదా, అందుకొరకు మీరు అప్పుడే దేవుడు వాగ్దానం చేసి పంపించాడు అబ్రహాంని. ఈ పొరపాటు అంతా సారాదే కాదు. పాప అబ్రహాము సారాని చాలా చాలా ప్రేమించి ఆమె మాట్లాడినా కూడా వింటున్నాడు. పాపం ఏం చేశాడు? సారా మాట విని హాగర్ని పెళ్లి చేసుకున్నాడు. ఇష్మాయేలు పుట్టాడు. పుట్టి అన్నీ అయిన తర్వాత అప్పుడు బాగానే ఉంది. ఇష్మాయేలు పుట్టాడు, తర్వాత హాగర్తో గొడవ పడింది, అన్నీ పడింది, మళ్ళీ హాగర్ వచ్చేసింది, ఇంట్లోనే ఉంది. అయితే ఇస్సాకు పుట్టిన తర్వాత ఇస్సాకు పాలు మానిపించి ఒక పెద్ద విందు చేస్తా ఉంటే ఇప్పుడు ఏం చేశాడు ఇష్మాయేలు? మరి ఏమన్నాడో ఏంటో బైబిల్లో రాయబడలేదు, కొంచెం బాధ పెట్టే మాట ఏదో అని ఉంటాడు. అది ఎవరి చెవిలో పడింది? సారా చెవిలో పడింది. ఇప్పుడు సారాకు వచ్చిందండి కోపం. దాన్ని అనవసరంగా అతనికి ఇచ్చాను, ఏదో కొడుకు పుట్టాడు, ఇప్పుడు వరకు బాగా చూసుకున్నాను, కానీ ఒక దాసి కుమారుడు నా కుమారుణ్ణి ఈ విధంగా మాట్లాడతాడా అనుకొని ఏం చేసింది? అబ్రహాం దగ్గరికి వెళ్ళాడనే ఇక మీదటి దాసి కుమారుడు ఇక్కడ ఉండడానికి లేదు. పాపం ఆ మాట వినగానే అబ్రహాం చాలా దుఃఖపడ్డాడట. ఎందుకు దుఃఖపడ్డాడంటే మరి అతని రక్తమే కదా. సారా అంత సులభంగా అతడు పంపించలేడు, బాధపడుతున్నాడు ఏం చేయాలని. అప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, సారా చెప్పు ప్రతి మాట నువ్వు విను. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ మనం చెప్పిన ప్రతి మాట మన వాళ్ళని వినాలని మాత్రం అనుకోకండి దయచేసి. ఎందుకన్నాడో తెలిసిన, దాంట్లో కూడా ఒక రహస్యం ఉంది, అన్ని మాటలు కాదు. దేవుడు ఒక మాట చెప్పాడు అబ్రహాంకి, సారాకి, సారా వలన కలుగు సంతానమే నీ వారసుడు. ఆ యొక్క వాగ్దానం ఇప్పుడు సారా ఏమనుకుంటుంది? నేను పొరపాటు చేశాను, నాతో పాటు నా భర్త పొరపాటు చేశాడు నా మాట విని, కానీ దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? నా వలన పుట్టిన కుమారుడే వారసుడు. ఒకవేళ
ఈ పరిస్థితి కల్పించి దేవుడు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? దాసుని దాసు కుమారుణ్ణి ఇక్కడి నుంచి పంపించాలనుకుంటున్నాడు. నేను పట్టు వదలక అబ్రహాం ఆ కుర్రాడిని పంపించేంత వరకు నేను ఊరుకోను అని గొడవ పెట్టి ఉంటుంది. అన్నం తినను అని ఉంటుంది. నువ్వేమైనా చెయ్యు, నేను అన్నం తిన్ను నువ్వు పంపించేంత వరకు అంటే అప్పుడు అబ్రహాం ఏం చేస్తాడు? అప్పుడు దేవుడు కలుగ చేసుకొని సారా చెప్పు మాట పంపించేస్తాడండి. ఇప్పుడు ఇంతకీ ఏం చెప్తున్నానంటే, ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది పేతురు గ్రంథంలో. 1 పేతురు 3వ అధ్యాయం 6వ వాక్యం. 1 పేతురు 3వ అధ్యాయం 6వ వాక్యంలో, ఆ ప్రకారము సారా అబ్రహామును యజమానుడిగా అని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. ఇక్కడ మనం గుర్తించవలసింది ఏంటో తెలిసిన, యజమానుడు అని పిలిచింది, అన్నిటికీ లోబడి ఉంది. కానీ ఇక్కడ సడన్గా ఏమంటున్నాడంటే పేతురు, ఏ భయమునకు బెదరకయున్న ఎడల అంటే అర్థం ఏంటి? నువ్వు ఆమె ఏం చేసింది? ఆమె భయపడలేదు, బెదరలేదు. ఏ విషయంలో? దేవుడిచ్చిన వాగ్దాన విషయంలో, దానిని సాధించుకునే విషయంలో అబ్రహాము దానిని వినేంత వరకు కూడా ఆమె ఏం చేసింది? పట్టు వదలలేదు. అంటే దీన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకేం బోధిస్తున్నాడో తెలుసునా? నీ భర్త చెప్పే ప్రతి మాటకి లోబడి ఉండు. నీ భర్తని యజమానుడు అని గౌరవించు. అతనికి అన్ని విషయాల సహాయకరంగా ఉండు. కానీ నీ భర్త ఏదైనా వాక్యానికి విరోధంగా తప్పు చేస్తున్నాడు అన్నప్పుడు, అది వాక్య ప్రకారంగా లేదు అన్నప్పుడు ఏం చేయాలి? ఉపవాసం ఉండేనా, అన్నం తినడం మానేసేనా, అతనికి పిల్లలకి అన్నం పెట్టడం మానేసేనా, మనం ఏం చేయాలి? బలంగా నిలబడిపోవాలి. ఇది వాక్య ప్రకారంగా ఇది తప్పు, మీరు దీన్ని చెయ్యకూడదు, ఎట్టి పరిస్థితుల్లో నేను ఊరుకోను. ప్రభు నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ ఆవిడ ఏం చేసిందటండి? అబ్రహాముకి ఈ పని చేసి కూడా ఆమె అబ్రహాముకి మేలు చేసింది. దేవుని వాగ్దానం నెరవేరేలాగా భర్తలు ఒకవేళ తెలియక ఏ చిన్న పొరపాట్లు పడినా, ఏ తప్పులు చేసినా, ఏం చేసినా భార్య ఏం చేయాలి? వదలకుండా సాధించుకునేంత వరకు నిక్కచ్చిగా నిలబడాలి. అందుకే సారాని మనకి మంచి ఉదాహరణగా దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. ప్రభు నామానికి స్తోత్రం కలుగునుగా. ఇంకా సారా విషయంలో చాలా ఉన్నాయి, కానీ అవన్నీ కూడా ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి మనకి సమయం లేదు. మూడవదిగా సామెతల గ్రంథం 19వ అధ్యాయం 14వ వాక్యం, గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. ఇది మన అందరం కూడా చాలా చాలా జాగ్రత్తగా విని అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. మనం హన్నా గురించి ఎన్ని సందేశాలు వినుంటాం కదా. హన్నా గురించి విన్నటువంటి సందేశాల్లో ఆమె గొప్ప ప్రార్థనా పరురాలిగా, ప్రార్థన గురించి వస్తే హన్నాను మనం ఎత్తుతాం కదండి. కానీ ఆ ప్రార్థన వెనుక దాగినటువంటి రహస్యాలు మనకి దేవుడు ఈరోజు తెలియచేయాలి అనుకుంటున్నాడు. మొట్టమొదటిగా హన్నాకు పిల్లలు లేరు. ఆ రోజుల్లో మొదటి భార్యకు పిల్లలు లేకపోతే వారు ఇంకొక వివాహం చేసుకునేవారు. సరే, రెండో వివాహం చేసుకోగానే పిల్లలు పుట్టారు. ఇవన్నీ మనకు తెలుసు. పిల్లలు పుట్టగానే ఆ పెళ్ళిన ఏం చేస్తూ ఉంది హన్నాకి? ఎప్పుడు సూటి పోటీ మాటలతో హన్నాని గుచ్చుతూ ఉంది. పాపం అన్నీ వింటా హన్నా ఏం చేస్తుంది? భోజనం మానేయడం. మనం అదే చేస్తాం కదా ఆడలు, మనకి ఇంకేం తెలియదు. మీరు మానేయడం మంచిదనం. ఏం చేస్తుంది? ఏడుస్తూ ఉంటుంది. మంచి భర్త
అటువంటి భర్తను మనం ఎక్కడ బైబిల్లోనే చూడలేదు. ఏమంటున్నాడండి? నీకు 10 మంది కుమారుల కంటే నేను ఎక్కువ వాడిని కాదా, నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే చాలు. నిజంగా ఒకవేళ నేనే ఆ ప్లేస్లో ఉంటే, నా భర్తే నన్ను ఎంత ప్రేమిస్తూ ఉంటే, ఇది పిల్లల సంగతి పక్క నుంచి అమ్మా, ఇది ఏమనుకుంటే నాకెందుకు, ఈ చెవును విని ఆ చెవున విడిచిపెట్టేస్తుంది. నన్ను అంత ప్రేమగా ఆయన పెంచుతున్నాడు. ఇంకొకటి కూడా రాయబడి ఉంది బైబిల్లో, తెలుసిన వారి దేవాలయానికి వెళ్ళినప్పుడల్లా అందరికీ అతను పంచిపెడుతున్నప్పుడు ఆహారాన్ని 2 పోర్షన్స్ ఇచ్చేవాడట హన్నాకి. అంటే భర్త ఎంత ప్రేమ, అంత ప్రేమ నేను ఎవరి దగ్గర ఎంతవరకు అయితే వినలేదు. కానీ హన్నాకి సమాజంలో ఉన్నటువంటి నింద, ఒక పక్క పెనిన్న ద్వారా ఇబ్బంది కలుగుతున్నప్పటికీ కూడా, ఆ రోజుల్లో సమాజంలో పిల్లలు లేకపోతే అవమానకరమైనటువంటి పరిస్థితి. బయటికి వెళ్ళారనుకోండి, దేవాలయానికి వెళ్ళారనుకోండి, అందరూ పెనిన్న మాత్రమే కాదు, అందరూ ఆమెను చూసి గుసగుస ఆడుకుంటూ ఉంటారు. ఆ యొక్క బాధను భరించలేక హన్నాకేంటో తెలిసిన ప్రియులారా, ఆమె ప్రార్థనా పరురాలే, కానీ ఆమె భరించలేనప్పుడల్లా ఏడుస్తా, తిండి మానేస్తా. అప్పుడు భర్తకి ఎలాగుంటుంది? ప్రేమించే భార్య భోజనం చేయకుండా, ఇంట్లో కూర్చొని బయటికి వెళ్ళకుండా ఏడుస్తూ ఉంటే అంత మంచి భర్తకు కూడా ఎలాగుంటుంది? చాలా బాధగా ఉంటుంది. అయితే ఏం చేసిందట ఈ యొక్క హన్నా? లాస్ట్లో ఇందాక లేయా ఏం చేసిందో హన్నా కూడా అదే చేస్తుంది. ఏంటంటే, అప్పటి వరకు తనకున్న సమస్య మాత్రమే తన యొక్క తలలో తొలిచేస్తూ ఉంది. రాత్రి పగలు అదే ఆలోచనలతో బాధపడుతూ ఉంది. కానీ చివరిగా వచ్చినప్పటికీ ఆవిడకు ఒక ఆలోచన వచ్చింది. బైబిల్లో ఒక చక్కని మాట రాయబడి ఉంది. ఏంటంటే, ఆ తర్వాత వెళ్ళి చదువుకోండి. యెహోవా ఆమెకు సంతు కలగజేయనందున. ఎవరండి? యెహోవా. గర్భం తెరచుట, గర్భం మోయుట నా వంతే అంటున్నాడు దేవుడు. అప్పటి వరకు కూడా తన కష్టం మీద మాత్రమే మనసు పెట్టుకున్నటువంటి ఆమె గ్రహించిన సత్యం ఏంటంటే, ఎందుకు నేను ఏడుస్తా తిండి మానేస్తే నాకు పిల్లలు పుడతారా? ఏడుస్తే పిల్లలు పుడతారా? లేదా కోపం తెచ్చుకుంటే పిల్లలు పుడతారా? అది ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో కదా ఉంది. నేను ప్రార్థన అయితే చేస్తున్నాను దేవుడి దగ్గర, కానీ ఇప్పుడు నేనేం చేయాలి? ఆయన చేతిలోనే ఉంది కనుక ఆయన ఇచ్చేంత వరకు వదిలిపెట్టకుండా నేను ఆయన దగ్గరికి వెళ్ళి పోరాడాలి. ప్రియులారా, ఏ సమస్య అవనివ్వండి, మన జీవితం అది ఏదైనా కానివ్వండి, మన కుటుంబంలో సమస్యలు లేని వారు ఎవరైనా ఉన్నారు ప్రియులారా? ఎవరైనా ఉంటే దయచేసి చేతులు ఎత్తండి. సమస్య లేని వారు ఎవరు లేరు మనలో. ప్రతి ఒక్కరికి మీకున్నది నాకు లేకపోవచ్చు, నాకున్నది మీకు లేకపోవచ్చు, కానీ సమస్య మాత్రం ఉంటుంది. కానీ ఆ సమస్య ఎక్కడ పరిష్కరించబడుతుంది? దేవుని దగ్గర. మనం ఎవరో బాధ్యతలు చేసి వీడి వల్ల ఇలాగ అయ్యింది, వీడి వల్ల ఇది పోగొట్టుకున్నాను, ఎందుకే ఇలా జరిగింది అంటాం కదా. ఈ రోజు నుంచి ఆ మాటలు మనం మానేయాలి. ఎవరి వలన ఏది జరగలేదు, ఎవరి వలన జరిగింది? దేవుడు అనుమతిస్తేనే ఇది జరిగింది. అందుకని మనం ఎక్కడికి వెళ్ళాలి? పాదాలు పట్టుకోవాలా? దేవుడి దగ్గరికి వెళ్ళి పట్టుకోవాలి. వెళ్ళి ఒక మాట చెప్పింది ప్రియులారా. ఆవిడ ప్రార్థన ఎలాగుందో తెలుసునా? నాకు అంటే 1వ అధ్యాయం, 1 సమూయేలు 1వ అధ్యాయం 11వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాడు బ్రతుకు దినములన్నీ నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకున్నాను. ఇది చదివినప్పుడు నేనేమనుకున్నానో తెలిసిన పిల్లరా, ఇప్పుడు కూడా చాలామంది అత్తలకి అమ్మలకి ఇది ఒక మెసేజ్. ఏంటంటే, మనకేం కావాలండి? మగపిల్లడండి. మగపిల్లడు ఉంటే ఏమవుతుంది? వంశాంకురం అండి. నాకు 1:30 వరకు ఇచ్చారండి టైము.
పెదనాన్న గారు టైం చూపెడుతున్నారు, 1:30 వరకు. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే మగ పిల్లడంటే వంశానుకురం, వంశాన్ని వృద్ధి చేసేవాడు, వారసుడు అని అనుకుంటాం కదా. నేనేమనుకున్నానంటే ఆ రోజుల్లో కూడా అప్పటి నుంచి వస్తుంది ఈ పద్ధతి అంతా కూడా. అందుకే ఈవిడేమని ప్రార్థన చేస్తుంది, పిల్లల్ని ప్రభు అంటం లేదు, నాకు ఒక మగ బిడ్డను దయచేసిన ఎడల వాడిని మళ్ళీ ఏం చేస్తుందట, వాడు బ్రతుకు దినములన్నీ నీకు అప్పగింతును. ఇక్కడ రహస్యం దాగుంది ప్రియులారా. అంత ప్రయాసపడి అంత ఇష్టంగా తనకు ఒక మగబిడ్డను దయచేయమని అడిగిన ఆవిడ మరలా మగబిడ్డను తీసుకెళ్ళి నీకే ఇచ్చేస్తానంటుంది ఏంటి? అంటే దాంట్లో ఉన్న రహస్యం ఏంటి, ఆ అభిప్రాయం ఏంటి? ఇది కానీ మనకు కావాలి అంటే ఆ ముందున్న చరిత్ర అంతా మనకి తెలవాలి. ఏంటంటే ఆ తర్వాత మీరు వెళ్ళి చదువుకోండి. ఆల్రెడీ మా ఆయన నా టైం అయిపోయిందంటా ఉన్నారు, అందుకు నేను కొద్ది నిమిషాలు ముగించేస్తాను మీకు. ఆ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా దేవాలయానికి వెళ్ళేవారు. ఆ దేవాలయంలో ప్రధాన యాజకుడు అయిన ఒక అతను ఉన్నాడు. అతని పేరేంటి, ఏలి. అతను ముసలతను. అతనికి 2 కొడుకులు ఉన్నారు. ఆ 2 కొడుకులు ఎవరు? యాజకులు కదా. ఈ బైబిల్ ఏం చెప్తుందంటే యాజకులైనటువంటి వారు చాలా చాలా దుర్మార్గులు. ఇంకొకటి కూడా మీరు చదివితే మీకు తెలుస్తుంది, ఏలి యొక్క కుమారులు దేవుని ఎరుగని వారు, దేవుని తెలుసుకోనని వారు. వారు చేస్తున్నదంటే యాజక ధర్మమే, దేవుని యొద్ద చేస్తున్నది పూజే, ఆరాధనే. కానీ వారికి ఎవరు తెలియదు, దేవుడు వ్యక్తిగతంగా తెలియదు. అందుకు వాళ్ళు ఏం చేసేవారట, వ్యభిచారులు, లంచగొండులు. దేవాలయానికి వచ్చినటువంటి స్త్రీలతో వారు వ్యభిచారం చేసేవారట. అది చూసినటువంటి వారు దేవాలయానికి రావడానికి భయపడేవారట. అనేక మంది ఆ దేవాలయానికి రావడం మానేశారట. ఇప్పుడు దేవునికి ఎవరు కావాలి? ఏలి ముసలివాడు, ఏ క్షణంలోనైనా అతను మరణిస్తాడు. అతని కుమారులు యాజకులు. ఏలి తర్వాత ఈ యాజకులు ఏం చేస్తారు, వీరే తీసుకుంటారు అధికారాన్ని. కానీ వారి ద్వారా సర్వ సమాజానికి, ఇశ్రాయేలీయులకు అందరికీ గొప్ప కీడు. వారు యెహోవాను మరిచిపోతారు. అటువంటి సమయంలో ఆమె గ్రహించింది ఏంటో తెలిసిన ప్రియులారా, ప్రభువా, ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు, ప్రభువా నాకు ఒక అవసరత ఉంది, నేను నీ దగ్గరికి వచ్చాను. నా అవసరత ఏంటి, నాకు పిల్లలు కావాలి. కానీ నీకు ఒక అవసరత ఉంది. ఇది జాగ్రత్తగా వినండి. ఈ రోజున కూడా దేవునికి ఒక అవసరత ఉంది. మనం ఏమనుకుంటున్నాం, దేవుడికి అవసరం ఉండవు ఏంటి? మన అవసరాలన్నీ తీర్చే దేవుడు, అద్భుతాలు ఆశ్చర్యాలు చేయగలిగిన దేవుడు, ఆయనకు అవసరత ఉండడం ఏంటి ప్రియులారా? ఈ రోజున కూడా దేవునికి అవసరత ఉంది ప్రియులారా. ఇదే మనం చివరిగా జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎక్కడైతే పాపం పండిపోయి ఎక్కడ చూసినా కూడా అన్యాయము, అక్రమం విస్తరిస్తుంది. మీరు టీవీ చూడండి, న్యూస్ పేపర్ చూడండి, ఏదైనా మంచి వార్తలు వినిపిస్తున్నాయా? ప్రభుత్వంలో ఏదైనా మంచి కార్యం జరుగుతుందా? దీనికి అన్నిటికీ కారణం ఏంటో తెలుసిన పిల్లరా, నేను ఒక విషయం చెప్తున్నాను. ఏంటంటే మీకు ముందు కూడా చెప్పానో లేదో నాకు జ్ఞాపకం లేదు. కల్కటాలో ఒక డాక్టర్ని అత్యాచారం చేసి చంపేశారు. ఆ తర్వాత టీవీ ఛానల్లో అనేక మంది డిబేట్లు పెట్టారు, అంటే చర్చలు పెట్టారు. వాళ్ళకి ఆశ్చర్యం ఏంటంటే చదువుకోలేని వాళ్ళు, లేకపోతే అంతగా ఏం తెలియని వారు ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు. కానీ ఈ పని చేసిన వారు ఎవరో తెలుసా?
మంచి ప్రజలను చనిపోకుండా సాయశక్తిలో పనిచేసి వారిని కాపాడవలసిన మంచి వృత్తిలో ఉన్నవారు, మన అందరికంటే గొప్పగా చదువుకున్నవారు, గొప్ప స్థితిలో ఉన్నవారు. ఆ చర్చల్లో మాట్లాడే విషయం ఏంటంటే తెలుసంటే, ఇది ఎక్కడ జరుగుతుంది, ఇది ఎందుకు జరుగుతుంది, దీని బాధ్యత ఎవరు? కూర్చున్నారు ఒక 10 మంది. ఒక్కొక్కరు ఏం చెప్తున్నారంటే, తల్లిదండ్రుల బాధ్యత, పిల్లల్ని సమంగా పెంచడం లేదు, వారికి చిన్నప్పటి నుంచి భయభక్తులు నేర్పించాలి. ఇది వినడానికి బాగానే ఉంది. ఇంకొకరు ఏం చెప్తున్నారు తెలిసిన, వాళ్ళ సమయం అంతా ఎక్కువ స్కూల్లోనే గడుపుతున్నారు, ఇదంతా కూడా టీచర్ల బాధ్యత, వారు సమంగా చెప్పట్లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం చెప్తున్నారు. ఇవన్నీ అయిన తర్వాత దానికి పరిష్కారం ఏంటో ఎవరికి తెలియలేదు. అందరూ వారి వారి అభిప్రాయాలు చెప్పేసి వెళ్ళిపోయారు. అప్పుడు నేనేమనుకున్నానంటే, ఎవరైనా ఒక విశ్వాసని అక్కడ కానీ పెట్టుంటే దానికి పరిష్కారం వారు చెప్పుండేవారు. ఎలాగో తెలిసిన ప్రియులరా, దీనికి పండితుల, పామరుల, ధనవంతుల, దరిద్రుల, పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారా, లేకపోతే ఎన్నిక లేని వారా, వీటితో సంబంధం లేదు ప్రియులరా. అపొస్తలుడైన పౌలు ఒక మాట అంటున్నాడు, మీరు తర్వాత చూడండి. అతను ఏమంటున్నాడో తెలుసిన, నేను ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నానో చేయలేకపోతున్నా, ఏదైతే చెయ్యకూడదు అనుకుంటున్నానో దాన్ని నేను చేస్తున్నాను, కానీ అది చేస్తున్నది నేను కాదు, నాలో ఉన్న పాపం. పాపం అంటే మనిషి పాపం చేస్తున్నంత వల్ల పాపం అవ్వలేదు. అతడు పుట్టుకతోనే పాపంలో పుట్టాడు కనుక పాపం చేస్తున్నాడు. ఆ పాపి అయిన మనుషుడు ఎంత చదువుకోనివ్వండి, ఎటువంటి ఉన్నత స్థానంలో ఉన్నవ్వండి, ఆ టైం వచ్చినప్పటికీ, ఆ యొక్క శోధన వచ్చినప్పటికీ దాని నుంచి బయట పడలేక, ఇది పాపం అని తెలుసు, ఈరోజు కాకపోతే రేపైనా నేరారోపణ జరుగుతుందని తెలుసు, పట్టుబడతామని తెలుసు, సర్వలోకం ముందు తలదించుకుంటామని తెలుసు, కానీ ఆ క్షణంలో ఆ యొక్క శోధన తట్టుకోలేక ఆ పరిణతుడు పాపాన్ని చేస్తున్నాడు. అంటే ఏంటన్నమాట దాని ఉద్దేశం, మనలో ఉన్నటువంటి పాపం అది జరగకుండా ఉండాలి అంటే ఒకే ఒకటి, అదేంటండి, ఆ పాపం నుంచి మనం విడుదల పొందాలి. ప్రభు నామానికి స్తోత్రం కలుగును కాక. అన్న ఏమందో తెలుసిన, ప్రభువా నాకు అవసరత ఉంది, నీ దగ్గరికి వచ్చాను, కానీ నీకు కూడా ఒక అవసరత ఉందని నాకు తెలుసు. ఎందుకంటే ఏలీ కుమారుడు దుర్మార్గులై దుష్టులై వారు వచ్చేవారిని కూడా దేవాలయానికి రానివ్వకుండా వారి యొక్క జీవితం అలాగ ఉంది కనుక నీకు ఒక యాజకుడు కావాలి, నీతి నియమాలను స్థాపించగలిగినటువంటి ఒక యాజకుడు నీకు కావాలి. ఎవరైతే యెహోవాకు దూరంగా వెళ్ళిపోయారో భయపడి, వారందరూ మరల తిరిగి నీ దగ్గరికి రావాలి. నీతి న్యాయాలతో ఈ యొక్క రాజ్యం పరిపాలించబడాలి. ప్రతి ఒక్కరూ కూడా దేవునికి భయపడాలి. ఆ భయపడటం కోసం ఒక యాజకుడిని నేను తయారు చేస్తాను. ప్రభు నామానికి స్తోత్రం కలుగును గాక. అయితే ఒక్కడితో అవుతుందా? అవుతుందని నిరూపించింది ప్రియులారా. ఒక్కడితో మనకున్నటువంటి పిల్లలు ఒక్కరితో ఈ దేశాన్ని మనం దేవుని తట్టు తిప్పగలం. అది బైబిల్ చెప్తుంది, నేను కాదు. అంటే ఈ రోజున దేవుడు ఏం చెప్తున్నాడు? సృష్టికి నేను కిరీటంగా చేశాను, నీ భర్తకు నేను కిరీటంగా చేశాను, నీ భర్తకు మేలు చేయడానిగా చేశాను, నీ కుటుంబాన్ని కట్టుకునేదానిగా చేశాను, కానీ ఈ సమాజాన్ని కాపాడేదానిగా చేయాలనుకుంటున్నాను. అందుకు నువ్వు చేయవలసింది ఏంటో తెలుసిన, నీ బిడ్డలను ముసలి వయసులో నా బిడ్డలను బాగా చదివిస్తే మంచి ఉద్యోగాలు చేసి వారు నన్ను పోషిస్తారని అనుకోవద్దు. మిమ్మల్ని ఇప్పటి వరకు పోషించిన దేవుడు ఇక మీదట కూడా మిమ్మల్ని పోషిస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. మీ బిడ్డలు మిమ్మల్ని పోషించడం కొరకు కాదు, మీ బిడ్డలు ఈ లోకాన్ని మార్చుట కొరకు,
దేవుని దగ్గరికి నడిపించుట కొరకు, వారు రేపు చదువుకొని ఏ రంగంలో ఉన్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా అక్కడ ఉన్న పరిస్థితులను మార్చగలిగే ఒక మంచి విశ్వాసిగా నేను తయారు చేస్తాను. ఇంటిలో నేను ప్రతిరోజు కూడా కుటుంబ ప్రార్థన నడిపిస్తాను. నా బిడ్డలు బైబిల్ చదివేలా చేస్తాను. నా బిడ్డలు బైబిల్ కంఠస్థం చేసేలా చేస్తాను. నా బిడ్డలు బయటికి వెళ్తే వారు ఏంటంటే ఎప్పుడూ కూడా లంచం తీసుకోవడం తప్పని, నువ్వు ఏ ఉద్యోగం చేసినా ఆ ఉద్యోగంలో నీతి న్యాయంగా నీవు ఉండాలని, నీ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా క్రీస్తును నిన్ను చూడాలని. మనందరి బిడ్డలు ఒక్కొక్క రంగంలో ఉన్నారనుకుందాం, వారు ఏ పని చేయనివ్వండి, అది చిన్నదో పెద్దదో, నీతిగా కాని వారు అక్కడ పనిచేస్తే ఆ చుట్టుపక్కల వారందరి మీద అది ఏమవుతుందండి? ప్రభావం పొందుతుంది. ఈ లోకాన్ని మనం తలక్రిందులు చేయగలం, ఈ లోకాన్ని మనం మార్చగలం. ప్రియులారా, తల్లులుగా మన పిల్లల కొరకు ప్రార్థించి వారు కానీ ఈ సమాజం కొరకు వారు లేచి నిలబడగలిగితే నీతి న్యాయాలతో మన దేశం ఇప్పటిలా కాదు. మనం ప్రార్థించి ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నామో అటువంటి దేశంగా మనం మార్చగలం. ప్రభువు నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజుని మహిళలమైనటువంటి మనం ఏం చెయ్యగలం, ఏం చెయ్యబోతున్నాం, ఏం చెయ్యాలని దేవుడు కోరుకుంటున్నాడు మన నుండి అని మనకి చాలా స్పష్టంగా తెలియజేశాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుంటాం. ఈ రోజు చక్కటి మాటలతో అన్నమ్మ గారు, శ్రీమతి రేణుకా థామస్ గారు మనల్ని ఉత్సాహపరిచి ఎంతో దేవునికి వందనాలు చెల్లించుకుంటాము. అంతేకాకుండా మన స్త్రీల ప్రత్యేకతను మనం గుర్తించుకొని ఆ విధంగా నడవాలని కూడా ఆవిడ ఈ యొక్క నైతిక విలువల గురించి, ఆత్మీయ విలువల గురించి చెప్తూ, యోగిరాలు తన పేరు మీదకి కిరీటమని, జ్ఞానవంతురాలు తన ఇల్లును పట్టుకుందని, ఆ గృహము విత్తము, పితృలిచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చిన దానమని, ఈ విధంగా అనేకమైనవి లౌకిక పరంగా అంటే ఈ నైతిక విలువలు తెలుసుకుంది. అదే విధంగా ఆత్మీయ పరంగా ఎలా ఉండాలో అనేది చాలా రాహేలు, మీకాలు గురించి ఇది వరకు మనం ఎన్నడూ వినలేని కోణంగా కన్నమ్మ, అబ్రహాము, సారా గురించి, అన్నా గురించి విన్నాం. కానీ రాహేలు, మీకాలు, రాహేలు ఎలాగ ఇల్లును పట్టుకుంది, మీకాలు తన ఇల్లుని ఎలా ఊడవేస్తుంది అని కూడా చాలా చక్కగా వివరించారు. అంతేకాదు మనం ఈ బైబిల్లోని నేను ఒక స్త్రీల గురించి కూడా కొంచెం మీకు తెలియపరుస్తాను. ఆ విధంగా మనం నడుచుకోవడానికి రూత్ అంట స్థిరమైన